గాదర్ కిషోర్ గారు. అధ్యక్ష, కరోనా స్వల్పకాలిక చర్చలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు మాట్లాడండి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటివరకు మాట్లాడినటువంటి ఈటెలేందర్ గారు ఇచ్చినటువంటి ప్రదేశాఖ మంత్రులు నోటు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, కేసీఆర్ గారు మధ్యలో చెప్పినటువంటి సంభాషణ కానివ్వండి, అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు కరోనా అనేటువంటి ఈ సబ్జెక్టు కేవలం తెలంగాణకో, తెలంగాణ అసెంబ్లీకో, పార్టీలకో పరిమితమైనటువంటి సబ్జెక్ట్ కాదు అధ్యక్ష. దాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. చైనాలో మొదలైనటువంటి, వుహాన్ సిటీలో మొదలైనటువంటి దాన్ని మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి డాక్టర్ లీ అనేటువంటి వ్యక్తి వరుసగా వస్తున్నటువంటి వాళ్ళ హాస్పిటల్కి వరుసగా వస్తున్నటువంటి కేసులను పరిశీలించి దీన్ని మొదటగా ఫ్లూగా అనుకొని, దాని తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధిగా అనుకొని ఇదేదో కొత్త రకమైన వైరస్ అందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి దాన్ని బయటికి తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆయనని సస్పెండ్ చేసి పంపించినటువంటి పరిస్థితి. దాని తర్వాత తను కూడా కరోనా కారణం చేతనే మరణించినటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేకపోవడమో, సమాచారం బయట ప్రపంచానికి రాకపోవడం వల్ల చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అప్పటికే అన్ని దేశాలకు విస్తరించడం వల్ల దాని సమాన స్థాయిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండి అవగాహన చేసుకొని అన్ని దేశాలను అప్రమత్తం చేయడంలో కూడా కొద్ది మేరకు విఫలమైనటువంటి కారణం చేత గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే మన దగ్గర కూడా కొంచెం తీవ్రత పెరిగింది అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాన్ని మేము ఆధ్వర్యంలో కుదించుకొని మిగతా కార్యక్రమాలకు కూడా మనం వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. అందరం చూస్తాం. కులమో, మతమో, ప్రాంతమో, దేశమో, వర్గమో సంబంధం లేకుండా, పేద ధనిక ఎలాంటి సంబంధం లేకుండా అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి సందర్భం, సంఘటన, విపత్తు ఈరోజు కరోనా అనేటువంటి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. పేదవానికి వస్తుంది, పెద్దవానికి వస్తుంది. చాలా రకాల హైజీనిక్ ఫుడ్ తీసుకుంటూ చాలా వసతితో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి పెద్ద హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వారు కూడా వచ్చేటువంటి సందర్భాన్ని చూస్తాం. నిన్నగాక మనం ప్రవేశపెట్టేటువంటి సంతాప తీర్మానంలో కూడా ప్రణబ్ ముఖర్జీ గారి మరణం కూడా కరోనా చేత సంభవించినటువంటి మాటను కూడా మనం గుర్తు చేసుకున్నాం. ఉత్తరప్రదేశ్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఒక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వెస్ట్ బెంగాల్లో చాలామంది కరోనా బారిన పడి మృతి చెందిన సందర్భం. చాలామందికి పాజిటివ్ వస్తే ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్లో అక్కడ కేజ్రీవాల్ గారు కానివ్వండి, ఇక్కడ స్వయాన మన హరీష్ రావు గారు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కానివ్వండి, ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ వారియర్స్ లాగా పనిచేసినటువంటి మాట వారు గుర్తు చేసి, వారియర్స్ లాగా అందరికంటే ఎక్కువగా పనిచేసింది మా కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం మొదటి వారియర్గా ముందు నిలబడ్డారు. వారి వెనకాల ఈటల రాజేందర్ గారు నిలబడ్డారు. వారి వెనకాల సైన్యం మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరు ఫీల్డ్లో ఈ రోజు వరకు కూడా ఫీల్డ్లో ఉంటూ మొట్టమొదటి ఎఫెక్ట్ అయినటువంటి మా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మా తాత కూడా ఈయనే ఉన్నాడు. ఆయన మొదటి ఎఫెక్ట్ అయ్యాడు, ట్రీట్మెంట్ పొందొచ్చిండు. చాలామంది ఎమ్మెల్యేలు ఎఫెక్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకంటే ఎక్కువ వారియర్స్ లాగా అసెంబ్లీలకు, ఉపన్యాసాలకై పరిమితం కాకుండా ఫీల్డ్లో పనిచేసేటువంటి వారియర్స్ ఎమ్మెల్యేస్తో సహా వారు చెప్పినటువంటి అందరూ కూడా డాక్టర్స్కి వారు మాట్లాడుతున్న డాక్టర్స్కి ఆల్రెడీ శాలరీస్ 10% ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, పిహెచ్సి డాక్టర్స్కి గతంలో ట్రావెల్ అలవెన్స్ లేకుండా, కార్ ఫెసిలిటీ లేకుండా అన్ని గ్రామాలు తిరగడం కోసం ఆ గ్రామాలకు సంబంధించిన తిరగడానికి ఫెసిలిటీ ఉండాలని చెప్పేసి ఏమంటే కార్ అలవెన్సెస్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి హైజీనిక్ కిట్స్ కూడా మొట్టమొదటి వాళ్ళకే సప్లై చేసి పీపీ కట్లు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, వాళ్ళకి ఏ వసతి కావాలన్నా ఎక్కడ తగ్గొద్దని దాదాపు ఇప్పటికీ 1000 కోట్ల బడ్జెట్ నాకు తెలిసి 950 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశారు. మొన్న 1వ తారీఖునే 350 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి కరోనా విషయంలో ఎక్కడ కూడా తగ్గొద్దు, ఎంత ఆర్థిక మాంద్యం ఉన్నా కావాల్సినటువంటి అన్ని వసతులను ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా దయచేసి మనందరం గమనించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఇప్పటివరకు దీనికి మందు లేదు. ఇది చేయడం వల్ల ఇది మాంతది అనేటువంటి విషయం మీ దగ్గర ఏదైనా ఉంటే సలహా సూచన చెప్పండి. దాన్ని ఒకవేళ ప్రభుత్వం పెడచెవిన పెడితే కనుక 100% మనం అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి రాజకీయాల కోసమే మాట్లాడడం, దానివల్లనే లబ్ధి పొందాలన్నటువంటి చందంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా కనపడతా ఉన్నది అధ్యక్ష. కరోనా విషయంలో ఉన్నటువంటి భారతదేశం మొత్తం ఇప్పుడు 2వ స్థానం ప్రపంచంలో, యుఎస్ఏ మొదటి స్థానంలో ఉన్నట్టుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి బులెటిన్లో కూడా దాన్ని ప్రస్తావించారు.
వారే చెప్పారు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒకటే స్టేట్మెంట్కి పరిమితం ఇస్తలేదు అధ్యక్ష. ఫస్ట్ అంటువ్యాధి కాదన్నది, తర్వాత అంటువ్యాధి అన్నది, ఫస్ట్ గాలితో రాదన్నది, తర్వాత గాలితో వస్తుందన్నది, తర్వాత ముక్కుతో వస్తుందన్నది, తర్వాత కళ్ళతో కూడా వస్తుంది, కళ్ళద్దాలు పెట్టుకోరన్నది. అంటే పూర్తి స్థాయి అవగాహన ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్కి అవగాహన లేకపోతే మనకు కూడా అంత ఈజీగా అర్థమయ్యే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అయినా వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టేట్మెంట్ను అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మనకు అవకాశం ఉన్నంత వరకు ఉన్నటువంటి ఫెసిలిటీని ఉపయోగించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకొని ఎంత మేరకు సమర్థవంతంగా దీన్ని ఎదుర్కొనగలుగుతామో భారతదేశంలో అంత సమర్థవంతంగా మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు నిలబడగలిగినాం, ఎదుర్కోగలుగుతున్నాం అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం, అది కేవలం కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని నేను పదే పదే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్రాల వారిగా చూసినా వారు చెప్పారు మహారాష్ట్ర మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, తమిళనాడు మూడో స్థానం, కర్ణాటక నాలుగో స్థానం, ఉత్తరప్రదేశ్ ఐదో స్థానం, మనం దాదాపు 9వ స్థానం వరకు ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి బులెటిన్లు వారు ప్రస్తావించారు అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్లు, భారతదేశంలో దాదాపు 42 లక్షలు దాటిపోయింది. దీనికి సంబంధించి ఎట్లా ఎదుర్కోవాలి, ఉన్నటువంటి వసతులేంది, విసులుబాట్లేంది, వాటిని పరిగణలోకి తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయంగా ఉండేటువంటి దాని మీద నిఘా పెట్టాలి. ట్రావెలింగ్ మీద మార్చి 18 నాడు జరిగినటువంటి సీఎంల కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారు ప్రస్తావించి ఈ రోజు నుంచే అవకాశం ఉంటే అంతర్జాతీయ రాకపోకలు ఆపండి అని చెప్పినప్పటికీ 5 రోజులు ఆలస్యం చేసి కేంద్రం కూడా 23 తర్వాత అంతర్జాతీయ రాకపోకల మీద నిఘా పెట్టేటువంటి ప్రయత్నం, వాళ్ళకి స్క్రీనింగ్ చేసేటువంటి ప్రయత్నం. మన దగ్గర కూడా పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ జరిగింది. వచ్చిన వారిని నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళ మీద ముద్రేసి 14 రోజులు క్వారంటైన్లో పెట్టి తర్వాతనే వాళ్ళకి ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేసి సాధ్యమైనంత వరకు దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసినాం. ఆయన మొట్టమొదటి కేసు నాకు తెలిసి మన దగ్గర కేరళ రాష్ట్రంలో కరోనా బయటపడ్డది. దాన్ని అర్థం చేసుకొని WHO ఇచ్చేటువంటి దాన్ని గమనంలోకి తీసుకొని ఏం చేస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఎదుర్కోగలుగుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అధ్యక్ష జనతా కర్ఫ్యూ పెట్టింది, పూర్తి స్థాయిలో సహకరించింది. లాక్డౌన్ పెట్టింది. లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం విధించిన దానికంటే కూడా ఇంకా ఇక్కడ అవసరం ఉంది అనుకుంటే 2 రోజులు ఎక్స్టెన్షన్కి పోయి కూడా మనం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం, పూర్తి స్థాయిలో కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించేటువంటి ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా ఇప్పుడే చెప్పారు కేసీఆర్ గారు కూడా, కేంద్ర ప్రభుత్వం చిన్న సాయం కూడా చేసింది లేదు. జనతా కర్ఫ్యూ పెట్టిరు, ఉన్నాడు అందరినీ తీసుకొని వచ్చి సపోర్ట్ కొడదామని చెప్పి మనందరం కూడా సహకరించాం. నేషనల్ స్పిరిట్ ముందుకు సాగాలన్నప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా సహకరించాలి, పూర్తి స్థాయిలో మద్దతు నిలబడాలి. ఇది ఒక విపత్తు, దీనికి పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి అందరం కూడా కలిసికట్టుగా సహకరించినాం. కానీ ఒక రూపాయి మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి కనిపిస్తుంది అధ్యక్ష. స్టేట్మెంట్లు ఇస్తే మీరే అప్పులు తెచ్చుకోరి, జిఎస్టీ నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అప్పులు తెచ్చుకోవాలనేటువంటి ఉచిత సలహాలు మాత్రం ఇస్తారు. ఉటావుటిన వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన దగ్గర ఢిల్లీలో గుజరాత్లో ఇబ్బంది అయిందంటే మాత్రం తెల్లారి తలకు 200-300 పడకల ఆసుపత్రులు వెలుస్తాయి. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేస్తారు. కానీ దాంట్లో తెలంగాణ మాత్రం కనిపించదు. తెలంగాణలో ఇబ్బంది ఉన్నది, ఒక మిషన్ తీసుకొని వద్దాం, మనం ఒకటే రోజు 4000 టెస్టులు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మిషన్ మనం ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకుందాం అని చెప్పేసి కోబాస్ అనేటువంటి మిషన్ని ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్నటువంటి పరిస్థితి తీసుకొస్తే కలకత్తాలో మాకు ఎన్నికలు ఉన్నాయి, బెంగాల్ రేపు, కాబట్టి మీరు ఫస్ట్ పరిస్థితిలో తెలంగాణకు పంపొద్దు, ఫస్ట్ మీరు కలకత్తాకు పంపరు అని చెప్పేసి ఆ సంస్థ మీద ప్రెజర్ చేసి మనకు రాకుండా చేసి దాన్ని కలకత్తాకు పంపించేటువంటి ప్రయత్నం మళ్ళీ రీసెంట్గా మనకి ఇప్పుడు రీచ్ అయింది. సాధ్యమైనటువంటి పరీక్ష నిర్వహించడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. కాబట్టి నిర్వహించగలుగుతా ఉన్నాం కూడా. అంటే ఎక్కడైనా సరే రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాల ప్రజలకు మంచి పేరు రావద్దు, దీన్ని ఎట్లా చేద్దామనేటువంటి విషయంలో ఆలోచన ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు నిజంగా ప్రజల పట్ల, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల పట్ల దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తారు అధ్యక్ష. 14 ప్రభుత్వ ప్రయోగశాలలు, 38 ప్రైవేటు ప్రయోగశాలలు ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో 2 నిమిషాలు అధ్యక్ష, మా సభ్యుల సమయం ఎక్కువనే ఉంది అధ్యక్ష, దయచేసి చాలా మంది మాట్లాడవాళ్ళు. అయితే ఈ టెస్టులని కేవలం రాష్ట్రానికే పరిమితం, రాష్ట్ర కేంద్రాలనే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో పిహెచ్సిలకు, సిహెచ్సిలకు గ్రౌండ్ వరకు అందరికి పంపించేసి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మాకు కూడా మా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క పిహెచ్సిలో టెస్టులు చేసి ర్యాపిడ్ యాక్షన్ కిట్స్ ద్వారా ఎక్కడ పాజిటివ్ కేసు వచ్చినా సరే వాళ్ళని వెంటనే తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు గమనంలోకి తీసుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లోనే 3 రకాలుగా ఇచ్చారు అధ్యక్ష. మైల్డ్ అని ఇచ్చేసిరు, తర్వాత సివియర్గా ఉంటే కనుక సివియర్గా చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఏదైతే WHO కానివ్వండి, ICMR కానివ్వండి చెప్తా ఉన్నారో 3 రకాల స్టేజెస్గా చెప్పి
లక్షణాలు లేకపోతే ఎక్కడ పెట్టాలి, లక్షణాలు కొంచెం ఉంటే ఎక్కడ పెట్టాలి, లక్షణాలు తీవ్రంగా ఉంటే ఎక్కడ పెట్టాలి, లక్షణాలు లేకపోతే హోమ్ క్వారంటైన్లో పెడతా ఉన్నాం. చాలా మంది హోమ్ క్వారంటైన్లో పెడితే కూడా హాస్పిటల్లో లేవంటారు. మనకు ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారం దవాఖానలో ఉన్నటువంటి బెడ్లు ఇప్పటివరకు 50% కూడా నిండలేదు. వెసులుబాటు లేక కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి సందర్భాన్ని గమనంలోకి తీసుకొని వాళ్ళు హోమ్ క్వారంటైన్ పెడితే లాభం అయితే అనుకుంటే అక్కడనే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాదాపు 1,00,000 మందికి ఈరోజు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కెపాసిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. మొట్టమొదట టెస్ట్ చేయాలంటే వైరాలజీ ఇన్స్టిట్యూట్ పూణేలో ఉందని చెప్పేసి అక్కడికి పంపిస్తే బాగా లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే. తర్వాత గాంధీలో ఏర్పాటు చేసుకున్న మెడికల్ కాలేజీలో, దాని తర్వాత మొత్తంగా సీసీఎంఈలో ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారు మన ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మనకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ కూడా వెసులుబాటు కల్పించారు. పూర్తి స్థాయిలో టెస్టులను చేస్తున్నటువంటి క్రమంలో గ్రామాలలో వస్తున్నటువంటి మాకు వస్తున్నటువంటి రిపోర్ట్స్, మా దగ్గర కూడా మన ఒక గ్రామంలో రాపాక దగ్గర దాదాపు 38 కేసులు వచ్చాయి. మేమే ప్రత్యేకంగా పోయి అక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేసి కొంతమందికి లక్షణాలు ఉంటేనే కొంతమంది లక్షణాలు లేకపోతే హోమ్ క్వారంటైన్ ఉండేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. లక్షణాలు లేకపోయినా కూడా కొద్దిమందికి పాజిటివ్ ఉండేటువంటి సందర్భం కనిపిస్తున్నది. కొన్నిసార్లు పాజిటివ్ లేకున్నా సరే లక్షణాలు ఉండేటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అటువంటి వారికి కూడా ఏమైనా సిటీ స్కాన్ చేస్తే బాగుంటుందేమో దయచేసి ఆలోచన చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ సౌకర్యం డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వరకు విస్తరించినాం. ఇంకా అవకాశం ఉంటే 100 పడకల ఆసుపత్రి, 50 పడకల ఆసుపత్రికి కొద్ది మేరకైనా సరే వెంటిలేటర్లను తీసుకపోతే ఇంకా ప్రజలకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఎక్కడైతే అవకాశం ఉన్నదో, ఎక్కడైతే చేసుకోవాల్సినటువంటి ఫెసిలిటీ ఉన్నదో దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేటువంటి సందర్భాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా మా ఎమ్మెల్యేస్ కూడా ఎక్కడ చిన్న అవకాశం తీసుకోకుండా అందరూ కూడా ఫీల్డ్లో ఉండి కరోనాను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన మా యువ నాయకులు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా కూడా గిఫ్ట్ ఏ స్మైల్ అనేటువంటి ప్రోగ్రాం పెడితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా దాదాపు అందరూ కూడా ఒక్కొక్క అంబులెన్స్ ఇచ్చి కరోనా పరీక్షలకు సంబంధించి అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి, ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి ముందుకు పోయేటువంటి ప్రయత్నం కూడా వారి ఆధ్వర్యంలో జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం కోసం నేను ఆనందపడతా ఉన్నాం. అంటే చాలా రకాలుగా చాలా మందికి తెలుస్తలేదు. కేసీఆర్ గారు ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తిగా పానిక్ కావద్దనేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, చిన్నగా ఉండేటువంటి సందర్భం, ఎవరు మీడియా కూడా ఎక్కువ ప్రచురించకండి, పారాసిటమాల్ వేస్తే తగ్గుతుపోద్ది అనేటువంటి మాట చెప్తే దాన్ని అపహాస్యం చేసే విధంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్తా ఉన్నా చాలా మందికి తెలియదు. ఈ రోజు కూడా కరోనాకు సంబంధించినటువంటి జ్వరానికి డోలో 650 మాత్రమే ఇస్తున్నారు, పారాసిటమాల్ మాత్రమే ఇస్తున్నారు, వేరే గోల కూడా కనిపెట్టలేదు. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇష్యూని ప్యానిక్ చేసి ప్రజలు ప్యానిక్ కాకుండా ఉండడం కోసం, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలను మనం ముందుకు తీసుకుపోవాలి తప్ప దాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం అనేటువంటిది మంచి చర్య కాదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి అందరికి అందరు ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు చేయించి, చాలా రోజులుగా ప్రజలలో తిరుగుతున్నా కూడా ఎక్కడైనా సరే టెస్ట్ చేయించుకుంటే భయమైనటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి మీరు ఇక్కడ టెస్ట్ చేయించి మమ్మల్ని అందరూ కూడా నెగిటివ్గా ప్రూవ్ చేసి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు సాగే విధంగా సైనికునిగా మనం ప్రోత్సహించినందుకు, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, కరోనా కోవిడ్-19 సమస్య ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతూ ఉంది. దీనికి సంబంధించి ముందుగా నేను ఈ సబ్జెక్టులో పోయే ముందు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద లోతుగా చర్చించి తగు సూచనలు చేసి ప్రభుత్వానికి, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం మనం సభా సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాం. అట్లాగే నాతో పాటు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ గారికి కూడా కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. వారిని పూర్తిగా ఇంకా కొద్ది సమయం ఇచ్చి చెప్పనిచ్చుంటే బాగుండేదని నేను భావిస్తూ ఉన్నాను. ఒక ఫ్లోర్ లీడర్గా చెప్తా ఉన్నాను అధ్యక్ష, మీ దృష్టి తీసుకొని వస్తూ ఉన్నాను. అట్లాగే ఈ కరోనా కోవిడ్ సందర్భంగా దీన్ని ఎదుర్కోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలు చేసినటువంటి అందరికి కూడా కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు
చెప్పడమే కాకుండా ఈ సభలో ఒకప్పుడు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించి కరోనా ద్వారా మరణించినటువంటి శాసనసభ్యులు వారి గురించి కూడా వారి ఆత్మశాంతి చేకూరాలని, వారితో పాటు రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు అట్లాగే మిగతా వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు తప్పనిసరిగా మనందరం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని ఈ కరోనా కోవిడ్ ఇది పట్టణాల నుంచి పల్లె పల్లెకు కూడా విస్తరించింది అధ్యక్ష. ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు, మానసిక వేదనకు కూడా గురవుతూ ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినటువంటి వాళ్ళకి కరోనాతో పాటు వారు బిల్లులు కూడా ఇంకా కుళ్ళబడుస్తూ ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్ని నేను తిరిగి వచ్చాను అధ్యక్ష. కరోనా పెద్ద ఎత్తున పల్లెలకి పాకిన తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ట్రీట్మెంట్ సెంటర్స్గా మారితే ఆ ట్రీట్మెంట్ సెంటర్స్లో ఉన్నటువంటి వసతులు సరిగా లేవని చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో వాటిని పరిశీలించి తగు రీతిలో ప్రభుత్వ దృష్టికి తీసుకొని వద్దాం అనేటువంటి చిన్న ప్రయత్నం కూడా చేశాను అధ్యక్ష. చూసినటువంటి ప్రతి ఆసుపత్రిలో కూడా అధ్యక్ష సగానికి మించి డాక్టర్ల పోస్టు ఖాళీ ఉన్నాయి, సగానికి మించి స్టాఫ్ నర్సెస్ ఖాళీగా ఉన్నారు, పెద్ద ఎత్తున పారామెడికల్ స్టాఫ్ అంతా ఖాళీగా ఉంది. సిటీ స్కాన్లు లేవు, యాంజియోగ్రాములు లేవు. అరకొరగా ఉన్నటువంటి సిబ్బంది అందరి భారం మోస్తూ విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అధ్యక్ష. ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్ 121 సెంటర్లు పెట్టారని చెప్తా ఉన్నారు, కానీ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఏదో ట్రీట్మెంట్ సెంటర్స్లోనో ఐసోలేషన్ సెంటర్స్లోనో కొద్దిమందిని మాత్రమే పెట్టి మిగతా వాళ్ళందరినీ హోమ్ క్వారంటైన్కి పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష జిల్లాలో. ఇది చాలా ప్రమాదకరంగా మారింది. ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. 6 నెలల క్రితం ఇదే సభలో కరోనా గురించి మనం చర్చించాం అధ్యక్ష. కాంగ్రెస్ శాసనసభా పక్షం స్పష్టంగా చెప్పింది, ఇబ్బందిగా ఉంటుంది, నివారణ చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా చిన్నచూపు చూస్తూ ఉంది, కేవలం రింగ్ టోన్ మాత్రమే పెట్టి వదిలేసిందని చెప్పేశాం. కానీ మీరు అత్యంత ఆ అంశాలు ఆ రోజు చర్చకు వచ్చినప్పుడు ఇదే సభలో ముఖ్యమంత్రి గారు అత్యంత నవ్వులాటుగా మేము చెప్పినటువంటి విషయాన్ని గేలు చేశారు అధ్యక్ష. మా శాసనసభ్యురాలు సీతక్క గారు కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, మాస్కులు చాలా అవసరం, ఇది ప్రమాదకరంగా మారుతుందా అంటే మా అందరికి మాస్కులు ఉన్నాయా? ఇప్పుడే వైద్య శాఖ మంత్రి గారు కూడా వస్తున్నారు. మాస్కులు లేకుండా నేను మా మంత్రులంతా కూడా రేపు పొద్దున అవసరమైతే అన్ని ఊళ్ళు తిరుగుతాం, అన్ని ప్రాంతాలను తిరుగుతాం, సేవ చేస్తామని చెప్పారు అధ్యక్ష. మేము మొదటి నుంచి ప్రభుత్వాన్ని కాషన్ చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. చివరికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆనాడు మేము చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వాస్తవ రూపంలో మారి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అతలాకుతలం చేస్తూ ఉంది అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలా విషయాలు తీసుకురావాలని చేసినటువంటి ప్రయత్నాలు ఎందుకో వారు అంత సీరియస్గా తీసుకోకపోగా వారు చెప్పినటువంటి మాటలు కూడా ఈ కరోనా సందర్భంగా వారు ఎక్కడ చేసినట్టు కూడా లేదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మీరు ఆ రోజు సభలో చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మీరు కనీసం ఒక్క గ్రామమైనా కరోనా బాధితుల కోసం మీరు పర్యటన చేశారా? చివరికి ఈ నగరంలో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రినైనా మీరు పోయి పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా చూసి వాళ్ళకి మనం మనోధైర్యం కల్పించారంటే అది కూడా లేదు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కరోనా విపత్తు కట్టడి చేసే విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. చెప్పటమే కాదు, మీరేం చెప్తే ఇది కరోనా అనేది పెద్ద విపత్తు, రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం మేము సహకరిస్తామని చెప్పాం. చివరికి మీరు కేంద్రం కలిసి చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టాం, ఇంట్లో లైట్లు ఆర్పి బయట దీపాలు పెట్టమంటే పెట్టాం, లాక్డౌన్ చేస్తామంటే సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం, పెంచుతామంటే కూడా మద్దతు ఇచ్చాం. చివరికి అధ్యక్ష
కరోనా సమస్య పెరుగుతూ ఉంటే వారిని కలిసి సిఎల్పి పక్షాన వారిని కలిసి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. సిఎల్పి నుండి మేము 6 వచ్చి మిమ్మల్ని కలవటానికి అధికారికంగా అపాయింట్మెంట్ కూడా అడిగాం. ప్లీజ్ కంక్లూడ్ మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ అపాయింట్మెంట్ అడిగినందుకు హౌస్ అరెస్ట్ చేయించారు అధ్యక్ష. దేశంలో ప్రపంచంలో ఇటువంటి విపత్తులు సంభవిస్తే ప్రతిపక్షాలతో సహా కలిసి మాట్లాడుకొని విపత్తులు అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మీ దృష్టికి తీసుకొని వస్తే తీసుకురావడం చేసే ప్రయత్నాన్ని మమ్మల్ని ఎక్కడ కూడా సహకరించకపోగా మేము అపాయింట్మెంట్ అడిగితే మమ్మల్ని కలవరు, మాట్లాడరు. మీ మంత్రులను టైం అడిగితే వారు ఇవ్వరు. చివరికి అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేక వేరే వ్యవస్థలో ఉన్నామా అనేటువంటి భావం, ఆలోచన కూడా ఈరోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది అధ్యక్ష. దాదాపు 3 లక్షల కోట్లు మనం అప్పు తీసుకొచ్చి అధ్యక్ష నేను ముగిస్తున్నాను. దాదాపు అధ్యక్ష ఇది సీరియస్ సమస్య అధ్యక్ష. ప్రతి వాళ్ళు దీని బారిన పడి ఇబ్బంది పడతా ఉన్నారు. 3 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాం. దాదాపు 3 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాం అధ్యక్ష. దాంట్లో కనీసం 10,000 కోట్లైనా ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు మనం ఇన్ని అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదేమని నేను చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. లాక్డౌన్తో ప్రజలు మాస్కులు స్వీయ నియంత్రణ చేసుకున్నటువంటి సమయంలో అందరూ కూడా వారు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం చెప్పినటువంటి ఆరోగ్య సంస్థలు చెప్పినటువంటి నియమాలన్నీ పాటిస్తున్నటువంటి సమయంలో సడన్గా ఒక్కసారి మీరు వైన్ షాప్స్ తెరవటం, అట్లాగే ఆ వైన్ షాప్స్తో పాటు ముబ్బడిగా బెల్ట్ షాప్స్ విపరీతంగా పెరగటం వలన ఈరోజు రాష్ట్రంలో కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణంగా మారింది. అలాగే అధ్యక్ష, పాజిటివ్ పేషెంట్స్ని, కరోనా పాజిటివ్ పేషెంట్స్ని టెస్ట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళని ప్రభుత్వ ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్లో పెట్టకుండా హోమ్ క్వారంటైన్ అని దాదాపు 90% పేషెంట్స్ని ఇంటికి పంపించడం వలన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, పేదవాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు ఉండేది ఒకటే మరుగుదొడ్డి ఉంటుంది అధ్యక్ష. ఇంట్లో హోమ్ క్వారంటైన్ పంపిస్తే ఆ ఒక్క మరుగుదొడ్డిని ఇంట్లో వాళ్ళందరూ వాడుకోవటం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా వ్యాపించి అతని ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు గ్రామం అంతా తిరగటం వల్ల పెద్ద ఎత్తున అది గ్రామం వ్యాప్తి చెందింది అధ్యక్ష. ఈ 2 ప్రధాన కారణాలు ఈరోజు కరోనా వ్యాప్తి చెందటానికి వైన్ షాప్స్, బెల్ట్ షాప్స్, హోమ్ క్వారంటైన్ అనేది పెద్ద ఎత్తున ప్రధాన కారణంగా మారినాయి అధ్యక్ష. అందుకోసం నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇప్పటికీ 6 నెలల సమయం దొరికింది అధ్యక్ష ఈ ప్రభుత్వానికి. 6 నెలల సమయం నేను ముగిచ్చేస్తున్నాను అధ్యక్ష. నేనేం 6 నెలల సమయం దొరికినప్పటికి కూడా 6 నెలల సమయం దొరికినప్పటికి కూడా అధ్యక్ష, ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్నటువంటి ఈ కరోనా పేషెంట్ ఒత్తిడి తట్టుకొని వైద్యం చేయడానికి కావాల్సినటువంటి డాక్టర్లు కానీ, పారామెడికల్ స్టాఫ్ని కానీ, ఎక్విప్మెంట్ని కానీ తయారు చేసుకొని ఉంటే ఈరోజు మనం దీన్ని అధిగమించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేది అధ్యక్ష. కానీ అటువంటి చర్యలు ఏమీ చేయలేదు అధ్యక్ష. పాపం ఆరోగ్య శాఖ మంత్రి గారు వారు ఒక్కళ్ళే నిస్సహాయ స్థితిలో రాష్ట్రం అంతా హాస్పిటల్స్ అన్ని తిరుగుతూ వారు చేయాల్సినటువంటి పనులు చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక స్థితిగతులు కానీ మిగతా పరమైనటువంటి వెసులుబాట్లు కానీ వారికి ఉన్నట్టుగా నాకు ఎక్కడ కనిపించలేదు అధ్యక్ష. అలా ఉంటే వారి సొంత నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నటువంటి పోస్టుల్ని నింపుకొని ఎంతో కొంత పూర్తి చేసేవాళ్ళు. భట్టి గారు, రాజాసింగ్ గారు, మీరు కంక్లూడ్ అనేది చేసుకుంటా మీరు మాట్లాడుతున్నారండి. మీరు కంక్లూడ్ చేస్తామంటున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. వెన్ యూఆర్ గివెన్ సఫిషియెంట్ టైం కదండి. ప్లీజ్ సార్, నేను కంక్లూడ్ చేస్తా ఉన్నాను. చేసే ముందు మీకు ఈ హాస్పిటల్స్లో ఉన్న సమస్యల్ని ఈ రికార్డ్ని నేను మీకు పంపిస్తా ఉన్నాను సార్. మీరు దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా పంపించండి. వెంటనే ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కాబట్టి ఈ ఖాళీలు, పోస్టులు వీటన్నిటిని కూడా వెంటనే నింపవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారికి పంపించున్నారు అధ్యక్ష. నేను ఇంకొక సమస్య కూడా
మీ ద్వారా వరంగల్ నగరం ప్రధానమైనటువంటి నగరం అధ్యక్ష, అక్కడ పిఎంఎస్ఎస్వై స్కీమ్ కింద శాంక్షన్ అయినటువంటి 150 కోట్లతో 2016లో శాంక్షన్ అయినటువంటి ఆ బిల్డింగ్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఉంటే మన షేర్తో ఇప్పటికి ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు అందుబాటులోకి వచ్చేది అధ్యక్ష. ఇది అందుబాటులో రావడానికి కేవలం 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాన్ని తీసుకుని ఉంటే ఎంజిఎం హాస్పిటల్ని దాన్ని రెండింటిని వాడుకోవడానికి అవకాశం ఉండేది. దానిపైన కూడా వెంటనే దృష్టి సారించమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మేము ఈ కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారికి నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఈ కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని బీపీఎల్ కార్డు హోల్డర్ ఫ్యామిలీస్ అందరినీ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం అందించండి. ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం పొందేటువంటి వాళ్ళందరి బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బిల్స్ అన్నిటి మీద కూడా ఒక కట్టడి చేసే విధంగా మీరే బిల్స్ ఫిక్సేషన్ చేయండి. దానికి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ నియమించి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ లక్షల రాష్ట్ర ప్రజల పైన దోపిడీ చేయకుండా ఉండేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాను. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో 50% బెడ్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఉంటే బాగుంటుందని కూడా నేను సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్ ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఖాళీ ఉన్నాయి. వాటిల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ అక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తే అక్కడ వరకు అరెస్ట్ చేసి గ్రామానికి స్ప్రెడ్ కాకుండా చేయొచ్చు అనేది కూడా మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష. అలా చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఈ కరోనా బారిన పడినటువంటి ఐఎమ్ కంక్లూడింగ్ సార్ ఈ కరోనా వలన దాని ఇంపాక్ట్ వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి ప్రైవేట్ టీచర్స్ కానీ, మెకానిక్స్ కానీ, చిరు వ్యాపారులు కానీ, నేత కార్మికులు కానీ, ఇతర కుల వృత్తుల వారిని మనం అందరం కూడా ఆలోచన చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సమస్త వనరుల్ని ప్రజల ప్రాణాలను కాపాడటానికే మనం ఆడుకోవాల్సిందిగా కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అందరికీ సాధ్యమైనంత వరకు టెస్ట్ చేయండి. హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ, ఉస్మానియా క్వారంటైన్ హాస్పిటల్, మిగతా కింగ్ కోటి హాస్పిటల్ లాంటి ప్రముఖమైన హాస్పిటల్కి పెద్ద ఎత్తున దాదాపు ఒక హాస్పిటల్ 1000 కోట్లు రిలీజ్ చేయండి. ప్రభుత్వ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆసుపత్రులు అన్నిటికీ అన్నిటినీ పరిపూర్ణంగా చేసుకోవటానికి వాళ్ళకు 100 కోట్లు ఒక్కొక్క జిల్లా కేంద్రానికి రిలీజ్ చేయండి. చివరిగా నేను ముగించే ముందు మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని సీనియర్స్ని కానీ, మేధావులు కానీ, డాక్టర్లు కానీ, ప్రతిపక్షాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని ఈ కరోనా కట్టడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కట్టడి చేయడం కోసం మనం అందరం కలిసి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనతో చేసి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున దీన్ని కట్టడి చేసుకొని ఉండేవాళ్ళం అధ్యక్ష. ఎందుకో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయట్లేదు. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడల్లా ఆ పని చేయవలసిందిగా నేను వారిని కోరుతూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో సహాయక చర్యలో ప్రజా ఆరోగ్య విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది మేము చెప్పటమే కాదు, హైకోర్టు చెప్పింది, మీడియా చెప్పింది, చివరికి अध्यक्ष आज कोरोना वायरस के ऊपर जो चर्चा करने का जो आपने हमें समय दिया है इसके आपको हृदय से धन्यवाद। लेकिन दुर्भाग्य यह है अध्यक्ष कि कोरोना वायरस जो महामारी है उस सब्जेक्ट पे बात करने के लिए अपोजिशन को समय नहीं दिया जा रहा, यह बहुत ही दुर्भाग्य की बात है अध्यक्ष, यह बहुत ही दुर्भाग्य है अध्यक्ष। मीडिया में, प्रिंट मीडिया में ఓకే సార్, నేను ఇంత సీరియస్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే సార్, నేను జిల్లాలో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగి వచ్చాను, కంక్లూడ్ చేస్తా ఉన్నాను. ఒక్క చిన్న ఉదాహరణకి నా జిల్లాలో ఆయన కంక్లూడ్ చేస్తా ఉన్నాను. సున్నం రాజయ్య గారు చనిపోయాడు కరోనా బారిన పడి, ప్రభుత్వ ఆసుపత్రి మధ్య సరైన సహకారాలు అందక. ఆ ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, మీకు తెలిస్తే వారైనా నిర్ణయం చేస్తారని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఒక్క భద్రాచలం హాస్పిటల్లోనే 65 డాక్టర్లు ఉంటే 47 ఖాళీలు ఉన్నాయి. ఇట్లా ప్రతి హాస్పిటల్లో ఉన్నాయి. దయచేసి వీటన్నిటిని కంప్లీట్ చేయండి అని చెప్పడం కోసమే నేను చెప్తా ఉన్నాను. కావాలంటే ఈ కాగితాలు కూడా పంపిస్తా ఉన్నాను. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడండి.
కాపాడాల్సిన అవసరం మనందరి పైన ఉందని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. राजा सिंह अध्यक्ष, मुख्यमंत्री जी हर बार ये कहते हैं कि ऑपोजिशन को कोई भी सब्जेक्ट पे बात करना है तो हम उनको पूरा समय देंगे, लेकिन आप जो सो बुलेटिन में बोलते हैं कि सिर्फ 1 मिनट बीजेपी, 1 मिनट में हम क्या बात करेंगे अध्यक्ष? ऑपोजिशन की आवाज को दबाने का इस प्रकार से प्रयत्न करेंगे तो क्या हम बात करेंगे अध्यक्ष? ऑपोजिशन को बात करने देना चाहिए अध्यक्ष, नेशनल पार्टी अध्यक्ष, और सिर्फ 1 मिनट बात की 1 मिनट में हम क्या बात करें अब- अध्यक्ष? अब मौका मैं बात आपसे करें। पूछना चाहता हूं अब बात करिए। अध्यक्ष, समस्या तो बहुत है। ये कोरोना वायरस के कारण कई लोग मर चुके हैं, लेकिन सरकार द्वारा जितना कार्य होना था वो कार्य हुआ, और निरंतरन अध्यक्ष जहां जहां पर प्रॉब्लम आ रहा था हमारे से संपर्क में हेल्थ मिनिस्टर जी थे, कहीं पर भी प्रॉब्लम आ रहा तो रिस्पांस दे रहे थे, लेकिन उन्होंने जितना करना था वो करे। लेकिन आज कई ऐसे हॉस्पिटल्स है अध्यक्ष जहां पर जैसे ऑपोजिशन ने भी कहा है कि डॉक्टर्स की कमी है, नर्सों की कमी है, ये बिल्कुल सत्य है अध्यक्ष। स्टाफ कम है, उसको फिलअप करने की आवश्यकता है। आज तेलंगाना सरकार की जिम्मेवारी बनती है कि तेलंगाना की जनता की जान बचाए, लेकिन ये कोरोना वायरस के कारण अध्यक्ष किस प्रकार से प्राइवेट हॉस्पिटलों में जनता को लूटा गया। इंसान मरने के बाद में भी लाख रुपए बंद हो, 2 लाख बंद हो, 3 लाख बंद हो, 4 लाख बंद हो, तभी तुम्हें बॉडी मिलेगी। इस प्रकार से तेलंगाना में, हमारे तेलंगाना में जनता को लूटा गया अध्यक्ष। क्या एक भी प्राइवेट हॉस्पिटल के ऊपर क्या कोई कार्रवाई हुई अध्यक्ष? साथ ही साथ अध्यक्ष आज सरकार कह रही है कि हमने बहुत अच्छा कार्य किया है और सेंटर से कोई सहयोग नहीं है। ठीक है, कम से कम कितना सहयोग मिला वो तो बताइए। वो नहीं बताएंगे, लेकिन सहयोग नहीं मिला ये तो बिल्कुल बताएंगे, चलेगा, वो तो पॉलिटिक्स है। लेकिन अध्यक्ष, जिसे ऑपोजिशन भी कहा है कि इस कोरोना वायरस के कारण डॉक्टर्स हो, म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारीगण हो या सिपाही हो, जितने भी लोग, जो पुलिस के अधिकारी हो, वाटर वर्क्स के अधिकारी, ऐसे कई डिपार्टमेंट लोगों ने भी बहुत ही अच्छी सेवा की है अध्यक्ष। उनको धन्यवाद कहने की जिम्मेवारी भी हम सबकी बनती है अध्यक्ष। और मैं मेरी पार्टी की ओर से सबको, जितने भी लोग इस कोरोना वायरस के कारण जिन जिन लोगों ने सहयोग किया है, जो सेवा की है, उन सबको मैं हृदय से धन्यवाद प्रकट करता हूं अध्यक्ष। लेकिन आपसे निवेदन है अध्यक्ष कि समय सबको बराबर मिलना चाहिए, क्योंकि बात करने का अधिकार सबको है। और आप सिर्फ एक विधायक है और हम सिर्फ 1 मिनट देंगे तो मैं, और मुख्यमंत्री जी भी उपस्थित है, 1 मिनट में, बात करें ना। आप 1 मिनट में नहीं, आप बात कर रहे क्या हैं ना। बात कर सकते हैं अध्यक्ष? बताइए, आप 3 मिनट हो क्या गए। बात कर सकते हैं नहीं, अभी 3 मिनट हो गए आपका। अध्यक्ष, आज आपके माध्यम से मैं मुख्यमंत्री से निवेदन करना चाहता हूं कि मुख्यमंत्री जी द्वारा, मुख्यमंत्री जी बनने के बाद में तेलंगाना में कुछ बहुत अच्छे परिवर्तन आए हैं, बहुत अच्छे परिवर्तन, और अभी भी उन्होंने कुछ डिसीजन लिया है, उसका मैं भी समर्थन करता हूं। करप्शन कम होना चाहिए, बहुत अच्छी बात है, लेकिन हेल्थ के प्रति भी मुख्यमंत्री जी थोड़ा ध्यान देने की आवश्यकता है। जिन जिन लोगों के कारण हमारे तेलंगाना की जनता को आज प्रॉब्लम आया है, उनके ऊपर भी एक्शन होना बहुत जरूरी है अध्यक्ष। और जितने भी जो गवर्नमेंट हमारे हॉस्पिटल्स है, मॉडलेस हॉस्पिटल का एक सपना था मुख्यमंत्री जी का, वो बनना चाहिए। जैसे मेरी विधानसभा में एक उस्मानिया हॉस्पिटल है, ठीक है, कई लोगों ने उसको नहीं तोड़ना है, ऐसे वो समय पर भी कुछ स्टेटमेंट दिए थे, लेकिन आज उस विधानसभा का मैं विधायक होने के कारण यह कहना चाहता हूं कि आप इमीडिएट वो उस्मानिया हॉस्पिटल, जो पुराना हॉस्पिटल है, उसको तोड़कर नया हॉस्पिटल बनाइए। यह मैं आपसे निवेदन करना चाहता हूं। और आज कोरोना वायरस खत्म नहीं हुआ अध्यक्ष, बिल्कुल खत्म नहीं, और ज्यादा की संख्या में बढ़ते जा रहा है। किस कारण बढ़ा उस पर भी मैं जाना नहीं चाहूंगा, लेकिन जो हो गया सो हो गया। लेकिन अब हम हमारी तेलंगाना की जनता को किस प्रकार से बचा सकते हैं, उसके ऊपर हमें ध्यान देने की आवश्यकता है। जितने हो सकते उतने हमें आइसोलेशन सेंटर हो, अभी तो अच्छा परीक्षण भी कुछ बसेस लगाकर भी किया जा रहा है, और 2-3 क्षेत्र में मैं भी इनाग्रेशन किया और बहुत अच्छा रिस्पांस भी है। लोग आने और जाने वाले भी रुक कर वहां पर परीक्षण करवा रहे और इमीडिएट उनको रिजल्ट भी मिल रहा है अध्यक्ष। बहुत अच्छा भी कार्य हो रहा है, लेकिन जहां जहां पर जो कमियां हैं, अगर उसको भी हम फिलअप करेंगे तो और भी ठीक रहेगा अध्यक्ष। धन्यवाद। गौरव मुख्यमंत्री गाరు।
అధ్యక్ష, ఈ కరోనా వైరస్ మీద అక్బరుద్దీన్ ఓవైసీ గారు, బట్టి విక్రమార్క గారు, రాజాసింగ్ గారు, గ్యాదర్ కిషోర్ గారు వారు మాట్లాడినారు. బట్టి విక్రమార్క గారు కొన్ని సూచనలు చేసినారు. తప్పకుండా అందులో కొన్ని పరిశీలించదగ్గ ఉన్నాయి అధ్యక్ష. వాటిని గ్యారంటీగా మేము పూర్తిగా డిస్కస్ చేసి ప్రభుత్వంలో ఏమి స్టెప్స్ తీసుకోగలుగుతాం అవన్నీ కూడా తీసుకుంటాం. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని కేవలం ఇరుకున పెట్టాలి అనే ప్రయత్నం కాకుండా ఫ్యాక్ట్స్ కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష, అప్రిషియేట్ అవుతుంది. 2014లో మేము అధికారానికి వచ్చినాడు అధ్యక్ష, డాక్టర్ల సంఖ్య 2014 అధ్యక్ష ప్రభుత్వ హాస్పిటల్లో సుమారుగా 1824 మందిని మేము పెంచినాం అధ్యక్ష పోస్టు. అప్పుడు 2014 ఉంటే ఇవాళ గవర్నమెంట్ డాక్టర్ల సంఖ్య 3554 ఉంది అధ్యక్ష. ఈ 2014లో మరి తక్కువ ఉంచిన ఘనత ఎవరితో వారే చెప్పాలి కదా. అంటే మీకన్నా మేము చాలా బెటర్ పని చేసినామని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, వేరే విమర్శ చేస్తాను. ఇది కూడా ఒప్పుకోవాలి, ఇది కూడా ఫ్యాక్టే కదా, ఫ్యాక్టే కాబట్టి. రెండవది అధ్యక్ష, ఇంకో విషయం కూడా మేము మనవి చేస్తాం స్పష్టంగా. ఈ కరోనా వైరస్ అనేది జబ్బులు చాలా వస్తాయి, వైరస్లు చాలా వస్తాయి, చాలా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది ఏం జబ్బు, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఏమవుతుందో. ఇక కొంతమందికి అయితే అధ్యక్ష వాళ్ళకి చేతులు దండం పెట్టి మొక్కాలి, ఏం చెప్తున్నారో కూడా అర్థమైతే లేదు. ఆ WHO వాళ్ళు కూడా రోజుకో రకమైన స్టేట్మెంట్ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలు గోస ఉంచుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా ఒక నిర్దిష్టమైన విధానం చెప్పేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేయదు. WHO ఒక రకమైన పరిస్థితి. ఒక ఆయన్నేమో ఇది జీవితకాలం వైరస్ అంటాడు, ఇంకో ఆయన్నేమో 10 ఏళ్ళ దాకా పోతుంది అంటాడు, ఇంకో ఆయన టీకా వచ్చేసింది రాసేయాలంటాడు, ఇంకోలేమో ఇంత జల్ది ఎట్లా వస్తుంది బతుడు తప్పు అంటారు. అంటే భిన్నంగా మాట్లాడదాన్ని విపరీతమైనటువంటి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. దాంతో ఎంటైర్ వరల్డే కన్ఫ్యూజన్లో ఉంది. ప్రతిపక్ష సభ్యులకు వారు అక్బర్ గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, రాయసింగ్ గారు కావచ్చు, మా సభ్యులకు కూడా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. బాధ్యత గల వ్యక్తులుగా మనం డెఫినెట్గా మన సమాజాన్ని ఈ పీడ నుంచి, ఉత్పాతం నుంచి బయట పడేయాలి అధ్యక్ష. ఇది మనందరి కర్తవ్యం. యథాశక్తి తెలంగాణ ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష, దానికి డౌట్ లేదు. అవన్నీ లెక్కలు ఉన్నాయి, ఆడిట్స్ ఉన్నాయి, ప్రపంచానికి తెలుసు, రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలుసు. అధ్యక్ష, అన్ని రాష్ట్రాల కన్నా ముందే జాగరూకమై ఈవెన్ ఢిల్లీలో జరిగిన సమావేశం కేంద్రం కూడా మత్తు నిద్రలో ఉంటే ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి మేమే అలర్ట్ చేసినాం అధ్యక్ష. యువర్ ద ఫస్ట్ స్టేట్ టు అలర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. మ్యాక్సిమం ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పాలి ఇక్కడ. ఈ మధ్య ప్రధానమంత్రి గారితో ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగితే నేనే స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, దాంట్లో అందరి ముందే, ఆల్ చీఫ్ మినిస్టర్స్ ముందు చెప్పిన, కరోనా సరే ఎట్లా కొట్లాడుతూ ఉన్నాం, కొట్లాడతాం, ఎట్లా కరోనాతో కలిసి బతకాల్సిందే. కాబట్టి ఒక గుణపాఠం అయితే మనకు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం కరోనా చెప్పింది మనకు. ఇప్పటికైనా సరే మీరు ఒక అప్పీల్ ఇచ్చి కేంద్రం నుంచి వైద్య శాఖ బడ్జెట్ పెంచండి, రాష్ట్ర ప్రభుత్వాలుగా మేము కూడా పెంచాలి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఎంత పూర్ణమనే దానికి మనకు చక్కటి గుణపాఠం వచ్చిందని కూడా నేను చెప్పిన అధ్యక్ష. మనం అందరం అంగీకరించాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీలో చక్కదనం ఉంది అధ్యక్ష, ఏ రాష్ట్రంలో చక్కదనం ఉంది. ప్రీతి సుడాన్ గారు సార్, ప్రీతి సుడాన్ మన క్యాడర్ IAS ఆఫీసరే. ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఆమె ఓపెన్గా అడ్మిట్ చేసింది అధ్యక్ష, ఓపెన్గా మన దేశంలో PPE కిట్లు లేవు, అది కుట్టే బట్ట కూడా మన దగ్గర లేదు, అది కూడా మనం చైనా మీదనే ఆధారపడినాము. మేము నిన్న మొన్న టెక్స్టైల్ మిల్స్ అందరిని పిలిచి మాట్లాడినాము. ఒక వారం 10 రోజుల లోపల వాళ్ళు ప్రయత్నం చేస్తామన్నారు. అప్పుడు కానీ ఏమైనా కొన్ని PPE కిట్లు రాష్ట్రాల వారిగా ఇస్తాం. ఇది ఇనీషియల్ స్టేజ్ అధ్యక్ష.
దాంట్లో అందరికన్నా ముందు అయ్యా ఇది మన దేశంలో పుట్టలేదు ఈ జబ్బు, ఇది విదేశాలలో పుట్టింది, ఫస్ట్ మీరు ఇంటర్నేషనల్ ప్లేన్స్ ఆఫ్ చేయండి అని అడిగిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నేనే అధ్యక్ష. ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్టాప్ చేయండి, ఇంటర్నేషనల్ పోర్ట్స్ అన్ని మూసేయండి అని చెప్పి మొట్టమొదటి నేను చెప్పిన అధ్యక్ష. సరే, ప్రయత్నం ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసినాం. ఇవాళ యథాశక్తి భావించిన శక్తి ప్రకారం చేసినాం. దీనిలో ఒకటి స్పష్టంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష, మందులు దీనికి ఇదే విధంగా పలాని మందు అని ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ప్రజల అయోమయం పాపం. మధ్యలో నేను ఒకరోజు ఈ మధ్య ఒక 1.5 months బ్యాక్ మాట్లాడుతూ ఉంటే మహబూబ్నగర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మాట్లాడుతాను అసలు ఏం జరుగుతూ ఉంది పరిస్థితి ఏంటంటే ఈ రెమ్డెసివిర్ కానీ ఇంకో కానీ కొన్ని మందులు స్టాక్ పెంచండి అంటే ఇమ్మీడియట్ గంట లోపల వైద్య శాఖ అధికారులందరినీ పిలిపించి మాట్లాడి స్పెషల్గా మళ్ళీ దానికి అప్పటికప్పుడు డబ్బులు మంజూరు చేసి టాప్ ప్రయారిటీ తీసుకొని దయచేసి ఎన్ని కావాలంటే అన్ని సప్లై పెట్టండి. ఎందుకంటే అధ్యక్ష అది నిజంగా మందు పనిచేస్తుందా చేయదా అది వేరు, చేస్తుంది అనే ప్రచారం ఉన్నప్పుడు మానసిక స్థైర్యం మనం పెంచుతుంది పేషెంట్ల లోపల. భయంతోనే దీనిలో ఎక్కువ మంది చచ్చిపోతుంటారు కాబట్టి అందుబాటులో పెట్టమని చెప్పిన. టిమ్స్ అనేది ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేస్ట్ పడి ఉంటే దాన్ని తయారు చేసినాం అధ్యక్ష. అది అందరి కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు 1500 పడకలు తెచ్చినాం. అంతకుముందు ఆక్సిజనే ఉండదు అధ్యక్ష బెడ్ల కాడ. బట్టి విక్రమార్క గారు చాలా బాగా చెప్పినారు, సంతోషం. వారు చెప్పినంత మేము విన్నాం, చాలా గొప్పగా చెప్పినారు వారు. మరి ఆక్సిజన్ బెడ్ లేని బెడ్లన్నీ మాకు వారసత్వంలో వారి నుంచి వచ్చినాయి అధ్యక్ష. ఉస్మానియా హాస్పిటల్ వారి నుంచే వారసత్వంలో వచ్చింది మాకు. పెట్టినప్పుడు వినాలి కదనండి, మేము విన్నాం కదనండి, మేము విన్నాం కదా బట్టి గారు, మేము విన్నాం కదా. యూ షుడ్ బి ఫేర్ అధ్యక్ష. ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మాకు మేమే ఇప్పుడు క్రియేట్ చేసినాం అవ్వాలా. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళే కదా అధ్యక్ష, వాళ్ళ నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశమే చాలా వెనుకబడి ఉంది. వాళ్ళతో పాటు మీరు కూడా ఈ రాష్ట్రాన్ని అట్లే ఉంచారు. మీ నుంచి వారసత్వంగా మాకు వచ్చింది ఈ దరిద్రం అంతా. ఇది డెఫినెట్గా మీరు లాస్ట్లో చెప్పిన మాట చాలా బాగుంది. బడ్జెట్లు పెంచాలి, 100% హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కావాలి అధ్యక్ష, 100% కావాలి. రాష్ట్రాలు చేయాల్సిందే, కేంద్రాలు చేయాల్సిందే. గతంలో జరిగిన తప్పులను మనందరం కలిసి వాటిని రెక్టిఫై చేయాల్సిందే. కానీ ఒక్క టీఆర్ఎస్ఏ చేసినట్టు మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. ICMR కూడా చాలా మాటలు మార్చింది అధ్యక్ష. అదేదో టెస్టింగ్ కిట్ పంపించారు, తెల్లాటాలకు వద్దని బంద్ చేయమని చెప్పారు. ఇట్లా అనేక రకాలుగా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారు. ఈ మధ్యనే కొంత స్థిమితపడి ఒక పద్ధతిలో ఇక పలాని మందు కొంత పనిచేస్తుంది, పలాని దాంతో కొంత ఉపశమనం ఉంటుంది, వ్యాధి లక్షణాలు ఇట్లా ఉంటాయి అని కొత్త వైద్యులు కూడా అర్థమవుతా ఉంది. దీనిలో అధ్యక్ష మేము గొప్ప చేసామని డబ్బా కొట్టుకునే పరిస్థితి కాదు. ఎంత చేసినా ఇటువంటి విపత్కర పరిస్థితులు తక్కువనే ఉంటుంది. ప్రతిపక్షాలు కలుస్తామన్నారు, కలవలేదు. డెఫినెట్గా కలవం అధ్యక్ష, కలవం. నేను చెప్తాను, శాసనసభలో చెప్తాను. ఎందుకంటే ప్రతిపక్షం అంత హుందాగా, అంత గౌరవంగా, అంత పద్ధతిగా వ్యవహరిస్తేనేమో కలిసి వ్యవహారం చేయొచ్చు. పోతున్న బయలుదేరుడే మనం ఇక భాషను మొదలు పెట్టుకుని తిట్టుకుని ఓడుతుంది. అంతే, మనం ప్రియంప్ట్ చేస్తుంది. ఏ ఉద్దేశంతో ఉన్నామో బహిర్గతంగా చెప్తూనే ఉంటుంది బదార్లలో. ఇంకేం కలుగుతారు అధ్యక్ష? ఒక ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో ఉన్న వాళ్ళకు ఏం చెప్తాం అధ్యక్ష? నేను ఇంకో మాట చెప్తాను. అందరికన్నా ఎక్కువ స్పందించినటువంటిది నేనే, అందరికన్నా ఎక్కువ స్టెప్స్ తీసుకున్న కూడా నేనే. ఒక సమయంలో అధ్యక్ష నా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రజలు వెయిట్ చేసేది, అంత సిచ్యువేషన్ తీసుకొని పోయినా, అంత వెల్ఫేర్ మెజర్ తీసుకున్నాం. ఆరోగ్యపరంగా కానీ, ఎమర్జెన్సీ విషయంలో కానీ, పేదలను ఆదుకునే విషయంలో కానీ, 2 లక్షల పైచీలకు వలస కార్మికులను వాళ్ళ ఇళ్లకు పంపించే విషయంలో కానీ అనేక చర్యలు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ₹1 పెట్టాం మేము, రైలు ఛార్జీలు మీరే పెట్టుకున్నట్టు కూడా విపత్కర పరిస్థితులు ఉండి కూడా మనమే పెట్టుకున్నాం అధ్యక్ష. వాళ్ళకు అరటి పండ్లు, అన్నం ఇళ్ళ చేరేదాకా, వాళ్ళ ఊరు చేరేదాకా కూడా మనమే ఇచ్చి పంపించినాం. ఇక్కడున్న పేదలకు బియ్యం అడిషనల్కి ఇచ్చినాం, డబ్బులు అడిషనల్కి ఇచ్చినాం, పెన్షన్లు కొనసాగించినాం. ఇవన్నీ కూడా చేసినాం. దీంతోపాటు పీపీ కిట్ సమకూర్చుకున్నాం, N95 మాస్క్ సమకూర్చుకున్నాం. లక్షల సంఖ్యలో సర్ప్లస్ ఉండే విధంగా వెంటిలేటర్స్ కూడా అవసరానికి మించి సమకూర్చుకున్నాం అధ్యక్ష. అంతకుముందు అసలు ఉండేటి కావు, నేమ్ సేక్ ఎక్కడనో ప్రైవేట్ హాస్పిటల్ 2, 3, 4 ఉండేటి తప్ప గవర్నమెంట్లో అసలు ఉండే అధ్యక్ష. ఎక్కడనో మన నిమ్స్లో కొన్ని చోట్ల మాత్రమే ఉండేటి. అదంతా కూడా మాకు వారసత్వంలో వచ్చింది అధ్యక్ష. ఆ వెంటిలేటర్ లేనితనము, కిట్లు లేనితనము, ఇదంతా ఇక్కడికి వెళ్ళి వచ్చింది అధ్యక్ష. నేను ఎవరినో బ్లేమ్ చేయమనడం కాదు. ఆక్సిజన్ బెడ్స్ అయితే అసలు లేవు. ఈరోజు మేము 100% ఆక్సిజన్ బెడ్లు పెట్టామని చెప్పి గాంధీలో కావచ్చు, ఉస్మానియా అంటే దాని రకరకాలు నడుస్తూ ఉంది, టిమ్స్లో కావచ్చు, ఇంకా ఇతర అనేక ఆసుపత్రుల్లో కావచ్చు,
జిల్లా హాస్పిటల్స్లో కావచ్చు. నేనే స్వయంగా చెప్పిన అధ్యక్ష, అన్ని బెడ్స్కి హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపడా పెట్టండి, ముందరికైనా సరే ఇది మనకు ఉపయోగపడే సరే నష్టం వచ్చేది ఏం లేదని చెప్పిన. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో కొన్ని విషయాలు చెప్పినారు. ఎస్, ముందు నుంచి అధ్యక్ష ఈ దేశంలో నేను వ్యతిరేకించిన ప్రైవేట్ హాస్పిటల్ లూటీ చేస్తాయి అని చెప్పిన అధ్యక్ష. నేను యాంటిసిపేట్ చేసి వాళ్ళ టెండెన్సీ అట్లా ఉంది కాబట్టి లూటీ చేసే ప్రమాదం ఉంది కాబట్టి గవర్నమెంట్ని పెట్టుకొని గవర్నమెంట్ ఎంత డబ్బైనా పెడదామని చెప్పిన అధ్యక్ష. కానీ మాకు సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ అనే పేరిట ఒక 10-15 దవాఖానలకు లైసెన్సులు ఇచ్చి పరిశీలన అధ్యక్ష. మేము ఆపినాం చాలా రోజులు, పర్మిట్ చేయలే వాళ్ళం, మీరు చేయవద్దు అని చెప్పినాం, దోపిడీ చేస్తారని చెప్పినాం. సెంట్రల్ గవర్నమెంట్ దానికి బాధ్యత అధ్యక్ష. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా అని మరి ఎవరో పోయిన పుణ్యాత్ములు కానీ హైకోర్టుకు పోతారు అధ్యక్ష. హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుంది స్పష్టంగా, అఫోర్డబుల్ వాళ్ళు పోతారు, మీకేం అబ్జెక్షన్ పంపియండి. కోర్టు ఉత్తర్వులు ఏం చేస్తాం అధ్యక్ష? అనేక మాసాలు మేము ఆపినాం, నేనే ఆపిన, తెలుసు, రాష్ట్రానికి తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మజ్బూర్ అయిపోయి మేము ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పిండో అదే జరిగింది అధ్యక్ష. ఎగ్జాక్ట్గా అదే దోపిడీ ప్రారంభమైంది. గతంలో ఇట్లా ఉంటేనే, అవసరం లేని సిజేరియన్ల ఆఫీసర్లు చేస్తేనే, మహిళల యొక్క బతుకులు జడగొడితేనే, అవసరం లేని పిచ్చి కథలను చేస్తే అనేకమైన డబ్బు ఖర్చు పెట్టి ఇలా కేసీఆర్ కిట్లను తెచ్చినాం అధ్యక్ష. పేద ప్రజలు బతికిపోయింది దాంతో. మాకేదో కన్సర్న్ లేనట్టు చెప్తే ఎట్లా? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి కేసీఆర్ కిట్ లాంటి పథకం? అట్లాంటి పథకం తెచ్చి ఆ సిజేరియన్ ఆపరేషన్లో, ఆ దిక్కుమాలిన ఆపరేషన్లు జరగకుండా, దోపిడీ జరగకుండా ప్రజలను మేము కాపాడినాం. అది ప్రజల మందర ఉంది. ఇలా మదర్ మార్టాలిటీ రేటు తగ్గింది, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు తగ్గింది. కేంద్ర ప్రభుత్వమే ఆ ఫిగర్స్ డిక్లేర్ చేస్తూ ఉంది. అవన్నీ మేము డబ్బా కొట్టుకుంటున్నాం అధ్యక్ష. మేము తగ్గించలేదా? పేదల మీద భారం పోలేదా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు పేదలు వింటలేరా అధ్యక్ష? చెయ్యగలిగినంతలో ఉన్నంతలో మేము అన్ని ప్రయత్నాలు చేసినాం. కరోనా విషయంలో కూడా అన్ని రకాలుగా చేసినాం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఏ పేదలను ఆదుకోవడానికి కానీ ఇంకో రకం కానీ. అవసరం అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు, ప్రజాప్రతినిధుల జీతాలు కట్ చేసినాం అధ్యక్ష. 60% శాలరీస్ కట్ చేసి కూడా ఆ డబ్బులు పేదల కోసం వాడినాం. సంక్షేమం ఆపలే, పెన్షన్లు ఆపలే, పేదలు దెబ్బకు తినకూడదని అగ్రికల్చర్ విషయాలు రైతుల కోసం ఉన్న స్కీమ్లు ఆపలే, సమాజాన్ని కాపాడుకుంటూ వచ్చినాం. ఆ విధంగా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేసినాం. మందులు ఇప్పుడు ఎన్ని కావాలనో బట్టి విక్రమార్క గారు మీరు పోయినప్పుడు ఏముందో కానీ ఇప్పుడు అన్ని రకాల మందులు అన్ని హాస్పిటళ్లలో 100% పెట్టినాం అధ్యక్ష. అపార్ట్ ఫ్రమ్ దిస్ అధ్యక్ష, ఇవన్నీ పోను ఇనీషియల్ స్టేజెస్లో ముఖ్యమంత్రి గారు గాంధీ దవాఖానకు పోలేదు, ఒక ఊరికి పోలేదు. నేను ఎక్కడెక్కడ పోయినా నాకు తెలుసు అధ్యక్ష. డబ్బా కొట్టుకుని మాకు రాదు. నేను కొన్ని గంటలు ఇనీషియల్ కరోనా వచ్చిన సమయంలో కొన్ని వందల గంటలు దీని మీద స్పెండ్ చేసి, రాత్రులు నిద్ర లేకుండా కూడా స్పెండ్ చేసి, అసలు ఏం జరుగుతూ ఉంది, మనం ఏం చేయాలి, మనం ఏమైనా చేస్తే ఏమైనా చేయగలుగుతామా, నిజంగా మన చేతిలో ఏమైనా ఉందా అని అనేక ప్రయత్నాలు చేసినాం. దీనికోసం ఫైనాన్స్ సెక్రటరీ నేను పర్సనల్గా పిలిచి ఎన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, ఇంకా ఏం ఉత్పాదం వస్తుందో, ఇంకేం సిచ్యువేషన్ వస్తుందో, ఏం ఎదుర్కోవాలని చెప్పి డబ్బులు ఒక 3-4 వేల కోట్లు రిజర్వులు పెట్టించిన అధ్యక్ష. కొన్ని ఇతర ఖర్చులు ఆపుకొని ఆరోగ్య శాఖ మంత్రి గారు కాలికి బట్టగట్టకుండా ఆయన తిరిగి మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీల హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, దాదాపు ఒక 20,000 బెడ్స్ ఎప్పుడు కావాలన్నా సరే రెడీగా పెట్టే విధంగా తయారు చేసినాం అధ్యక్ష. 1,00,000 మందికి కరోనా ఏకకాలంలో వచ్చినా ఆదుకునే విధంగా పెట్టినాం. బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పినారు, అసలు నేను ఇనీషియల్ స్టేజ్లో ఎవరిని బయటికి పంపకండి అని చెప్పినాం. ఒక్కరికి వస్తే వాళ్ళ బంధువులు బలగం మొత్తం అంతా కూడా పట్టుకొచ్చి ట్రీట్మెంట్ చేసినాం. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని కూడా వాడినాం అధ్యక్ష, ఓన్లీ వైద్య సిబ్బందిని కాదు. అహోరాత్రాలు పాపం గ్రామాలలో ఉండేటువంటి వర్కర్స్ కాడి నుంచి, ఆశా వర్కర్స్ కాడి నుంచి, ఏఎన్ఎంల కాడి నుంచి అందరూ కూడా పనిచేసిన వాళ్ళు. విశ్వ ప్రయత్నాలు చేసినాం, ఎన్ని ఏమన్నా చేసినాం. అయితే ఏం చేస్తాం అధ్యక్ష? ఒక ఉత్పాతం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, ఒక యాజమాన్య బాధ్యతలో ఉన్న ప్రభుత్వంగా బెంబేలెత్తించి ఇంకో 10 మంది చచ్చిపోయేటట్టు చేస్తారా, లేకపోతే ధైర్యం చెప్తారా? ఏది కర్తవ్యం అధ్యక్ష? గవర్నమెంట్ కర్తవ్యం ఏంది? ఏది వచ్చినా మేము ఆదుకుంటాం, మేము ఉంటాం, డోంట్ వరీ అని చెప్తాం తప్ప, అయ్యో నా చేతులు ఏం లేదు, నీ చేతులు ఏం లేదు, మందు లేదు కాబట్టి మీరంతా పరిశాన్ కానీ వాళ్ళని చెప్తారా అధ్యక్ష? ఆ సిచ్యువేషన్ అట్లా ప్రొజెక్ట్ చేస్తారా? ఏ బాధ్యత గల ప్రభుత్వం కూడా చేయదు. కాబట్టి మేము హాస్యాస్పదంగా చేసిన బట్టి విక్రమార్క మీరు కరెక్ట్ చేసుకోవాలండి. మేమేం హాస్యాస్పదం చేయలేదు. వీఆర్ మోర్ కన్సర్న్ దాన్ యూ.
మేము కన్సర్న్ లేమనే మాట బిల్కుల్ కరెక్ట్ కాదు. 100% చేసినాం. ఇంకా వారు ఎందుకంటే అధ్యక్ష ప్రతిపక్షం కదా, ఏదో బదనాం నెట్టాలి, బయట అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. వైన్ షాప్స్ ఒక తెలంగాణలో తెరిచినారని ఇండియాలో, పంజాబ్లో కూడా తెరిచింది కదనండి, రాజస్థాన్లో తెరిచింది కదండి, మీ గవర్నమెంట్లో వర్దిల్తున్నాయి కదా అక్కడ. మరి అక్కడ ఏం తెరిచిందండి? ఆడో పాలసీ ఈడో పాలసా అంటే అధ్యక్ష, కరోనాతోని 100% బడ్జెట్ పోయింది, జీరో నిల్. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రిలీజ్ చేయదు. వచ్చే కొద్దిపాటు అధ్యక్ష ఏమి అధ్యక్ష, ఏప్రిల్ మాసంలో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వచ్చినాయి అధ్యక్ష, ఇన్ ది ప్లేస్ ఆఫ్ 15,000 crores. నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన, మేము దాచిపెట్టలే, ప్రజలకు చెప్పినాం, అద్భుతంగా చెప్పినాం. చెప్పి ఈ విధంగా చేసుకుందామని కూడా చెప్పినాం. అవసరమైతే కొన్ని అప్పులు ఎక్కువనే తెచ్చినాం, ఆ విధంగా పోయినాం అధ్యక్ష. మేము ఏ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందో, ఆరోగ్య శాఖ ఏం ప్రయత్నం చేయగలుగుతుందో అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. ప్రజలకు కూడా అన్ని రకాలుగా అప్పీల్ చేసినాం. దాని తదనంతరం మొదటి స్టేజ్లో 100% ఎవరిని ఇంటికి పంపించలేదు అధ్యక్ష. రిచ్ కానీ పూర్ కానీ అందరిని పెట్టినా. హోమ్ క్వారంటైన్కి పంపే దశలో నేనే స్వయంగా చెప్పినాను. చాలామంది ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. మేము పోతామండి, మా ఇల్లు పెద్దగా ఉందండి, మాకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, నేను ఒక్కనే ఉంటానండి అని బతిమాలితే అనేక మంది రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఒక లెవెల్ పీపుల్కి, ఒక స్టేజ్లో ఒక లెవెల్ పీపుల్కి అలో చేయండి, వాళ్ళు అంతగానో చెప్తున్నారు కదా, ఢిల్లీకి సంప్రదించి, ఇతర రాష్ట్రాలకు సంప్రదించి, మహారాష్ట్రకు సంప్రదించి వాళ్ళు ఏం ఫాలో అవుతుందో కనుక్కొని లిమిటెడ్ పీపుల్నే మొట్టమొదటి వదిలిన అధ్యక్ష. దాని తర్వాత డెత్ల విషయంలో చాలా బాధ ఉండే అధ్యక్ష. ఎందుకంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు నిజంగా వ్యాధి కంటే భయంతో ఎక్కువ మంది చచ్చిపోతూ ఉంటారు. కలరా సందర్భంలో, ప్లేగ్ సందర్భంలో సమాజం చూసింది. ఆ భయం ప్రబలకుండా ఉండాలని చెప్పి ప్రయత్నాలు చేసినాం. అందులో అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేసింది కాబట్టే, అవసరాలు తీర్చింది కాబట్టే మరణాల సంఖ్యలో మనం చాలా లో ఉన్నాం అధ్యక్ష. జాతీయ స్థాయి కంటే, ఇంకా అనేక రాష్ట్రాల కంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే చాలా తక్కువ ఉన్నాం. దాన్ని కూడా తప్పులు మాట్లాడతారు అధ్యక్ష. చచ్చిపోయింది దాచిపెట్టారా అధ్యక్ష? వాడన్నా దాచిపెట్టగలుగుతామా? సావును దాచిపెట్టగలుగుతామా? ఈ దేశంలో సాధ్యమవుతుందా? కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు, బంధువులు ఉంటారు, గ్రామం ఉంటుంది, ఆయన ఉన్న బస్తీ ఉంటుంది, అంత రోధిస్తారు, బంధువులు వస్తారు. దీనిలో కూడా రాజకీయం అధ్యక్ష, సావులలో కూడా ఇంత ఇంత ఈ విధంగా మాట్లాడితే ప్రతిపక్షమేనా? ప్రతిపక్ష స్థాయి అనేది మరణాల మీద కూడా అబద్ధాలు మాట్లాడచ్చునా? ప్రభుత్వం దాచిపెడుతుందా? అట్లా మాట్లాడింది అధ్యక్ష. ఇక బట్టి విక్రమార్క గారు అన్నారు, నేను మొత్తం తిరిగినా, మీరే తిరిగినారని మేము తిరగలేదు. ఇక మేము తిరగలేమండి, నాకు అర్థం కాదు. మస్తు బోలెడు మంది మా ఎమ్మెల్యేలు బారిన పడ్డారు. పైల శేఖర్ రెడ్డి గారు భువనగిరిలో బ్రహ్మాండమైన ఐసోలేషన్ వార్డు పెట్టించిండ్రు, నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారు పెట్టించిండ్రు, అనేక లక్షల పాకెట్లు పంచినాము, అనేక మంది పేదలను ఆదుకున్నాము, క్యాంపులు పెట్టినాము, భోజనాలు పెట్టినాము. యాజ్ ఇఫ్ వీఆర్ నాట్ ఎమ్మెల్యేస్, యాజ్ ఇఫ్ వీఆర్ అన్కన్సర్న్ ఓన్లీ మేమే తిరిగినట్టు. మేము తిరుగుతలేమా? మేము సమాజంలో లేమా? మినిస్టర్లు పోయినరు, నిన్నగాక మొన్న వరదలకు పోతే వరంగల్లో కూడా ఎంజీఎం హాస్పిటల్ పోయి కరోనా వాడికి పోయి మాట్లాడి చచ్చిండ్రు. ఇవన్నీ చేస్తలేమా? మేము ఏదో చేయనట్టు, పట్టించుకోనట్టు, ఇవి కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మొత్తం ప్రపంచానికి వచ్చిన విపత్తు, మొత్తం దేశానికి వచ్చిన విపత్తు, ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చింది కాదు. ఇట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కాదు. ఇదేదో సందు దొరికింది కదా, దీనిలేదో కొంత మనం గవర్నమెంట్ని వీక్ చేద్దామని ఒక దుర్బుద్ధితోని ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాయి అధ్యక్ష. మేము నిశ్చితంగా గమనిస్తున్నాం. ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్, ఐఎమ్ టెలింగ్. నిశ్చితంగా మేము గమనిస్తున్నాం సార్. వీళ్ళ వైఖరి గమనించే వీళ్ళతో మాట్లాడి కూడా లాభం లేదు అనే పద్ధతిలో ఊరుకున్నాం. ఈ రోజుకైనా నేను ఒకటే మాట మనం చేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అన్ని రకాలుగా ఆక్సిజన్ బెడ్లు పెంచినాం, వెంటిలేటర్లు పెంచినాం, పీపీ కిట్లు పెంచినాం, అన్ని రకాల మందులు అన్ని ఆసుపత్రులలో సిద్ధంగా ఉంచినాం. ఇంకా 10,000 కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని గతంలో టీవీలలో చెప్పినా, ఈరోజు కూడా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి. అదే మనకు శ్రీరామ రక్ష. ఈ కరోనా జల్దీ పోవాలని, దరిద్రం పోవాలని భగవంతుని ప్రార్థిద్దాం. దయచేసి ప్రజలు అతి జాగ్రత్తలు తీసుకొని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, పెద్ద మనుషులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించాలి. ఆ రకంగా ముందుకోవాలి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది.
ఎవరికి ఉన్న టెస్టులు కూడా ఇలా విపరీతంగా పెంచినాం, దేశ సగటును కూడా మించిపోయినాం, చాలా రాష్ట్రాల కన్నా ముందు పోతా ఉన్నాం. ఇంకా ఎంతమంది కావాలని టెస్టులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఏ విధంగా దాన్ని ఇంకా పెంచచ్చో కూడా ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ మన నియంత్రణలో ఉంది అధ్యక్ష. మన చేయి దాటి ఏదో పరిగెత్తిపోయేంత ఆగమాగం కాలే. చాలా రాష్ట్రాల కన్నా బెటర్ ఉన్నాం, మరణాల విషయంలో బెటర్ ఉన్నాం, రికవరీ రేట్లో చాలా బాగున్నాం. కాబట్టి మనం ఏదో గందరగోళ పడిపోతే పరిచయం అయిపోయేంత పరిస్థితి లేదు. ఈ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ బతికే ఉన్నాడు, ఏం కాదు కానియడు. కాబట్టి అనవసరంగా రాజకీయాల కోసం చెప్పిన మాటలలో పడి ప్రజలు ఆగం కావద్దని ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడచ్చు కాక, కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారో అందరికి తెలుసు. మందులు ఏం అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకు తెలుసు. ఇంకా ఎవరికి ఏ రకమైన ఆపద ఉన్నా మంచి ఉన్నా తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం. డబ్బులు ప్రభుత్వ పరంగా ఖర్చు పెడతాం. ఆ రకంగా ముందుకోతాం అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో చెప్పినాం, ప్రైమ్ మినిస్టర్కి ముఖం మీద చెప్పిన అధ్యక్షుని సాటుకు చెప్పలేదు. వాళ్ళకు తెలుస్తుందా తెలియదా మరి వాళ్ళ విజ్ఞాత ఎందుకు? ఆయుష్మాన్ భారత్ అది ఎందుకు పనికిరాదు అధ్యక్ష? మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు? నష్టం వస్తుంది దాంతో. మనం ఇచ్చే కవరేజ్ దానిలో ఏ మూల కూడా రాదు. ఇదే టేబుల్ కాడ నిలబడి చెప్పిన అధ్యక్ష నేను. ఆరోగ్యశ్రీ పథకం కూడా మేము తెచ్చింది కాదు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ నేను ఇయ్యలే, నేను తీసుకురాలే. స్కీమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది. ఏదైనా చెప్తే నిజాయితీ ఉండాలి అధ్యక్ష, మేము చెప్తాం అట్లా. ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 108 అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మేము చెప్తాం అధ్యక్ష, మాకు నిజాయితీ ఉంది. అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా అధ్యక్ష. పేరు కూడా మార్చలే, మేము దాని పేరు కూడా మాకు ఆ పిచ్చి బేసిజాలు లేవు. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ గుడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్స్ వీ అప్రిషియేట్ అండ్ వీ అడాప్ట్. మాకు ఆ సిన్సియారిటీ ఉంది, ఆ హ్యూమిలిటీ ఉంది. మీలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని ఎంత గందరగోళం చేద్దామని మేము అనుకోం. మేమంత చీప్గా ఆలోచించాం. ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. 100% మంచిగా ఉంది, కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు భట్టి విక్రమార్కరావు మాట చెప్పినారు. వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు. మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము టేకప్ చెయ్యం, ఆయుష్మాన్ భారత్ కంటే మాది ఎన్నో రెట్లు బాగుంది అని చెప్పినాం అధ్యక్ష. గవర్నర్ గారిని కలిసినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను, ఆయుష్మాన్ భారత్ ప్లస్ ఇది కలిపి వాడుతున్నారు. నేను చెప్పిన అమ్మ ఒకవేళ కేంద్రం దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం, మాకేం డబ్బులు ఎక్కువ కాదు, అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం. వీఆర్ రెడీ, మాకేం బేసిజాలు లేవు. కానీ అది మొత్తమే మీరు తీసుకోవాలి, మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే. ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా లేదు, ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు. కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అభాస్పాలు అవుతారు. ఇప్పటికైనా బంద్ చేయండి, ఆర్గ్యుమెంట్ మీకు మంచిది. రెండవది అధ్యక్ష, భట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, దీని కరోనాను ఆరోగ్యశ్రీలు తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు. తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా. అది మంచి సలహానే. పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయదీయాల, అందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి చాలామందికి అనుమానం ఉండే, ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతికాడ కూర్చునే కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో, అది గోల చేద్దామనే అభిప్రాయం ఉండే. మేము కట్ చేయలేదు అధ్యక్ష. చాలా ఖర్చులు బంద్ చేసినాం, ఇతరులు బంద్ చేసినాం, కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనీయలే, రైతులకు దెబ్బ తలగనీయలే. అధ్యక్ష, మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా, కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష. ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్. కొన్ని పనికి మాలనే ఉన్నా కొన్నాం అధ్యక్ష. మా జుక్కాల ఎమ్మెల్యే గారు, మా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, షిండే గారు సార్ అన్నీ కొన్నారు. మా దగ్గర పచ్చజొన్నల్ని కొనాలి. నేనన్నా పచ్చజొన్నలు ఏం చేయాలన్నా కొని, నువ్వేం చేస్తావు మాకు తెలియదు సార్, కొన్నాం అధ్యక్ష. పొద్దుతిరుగుడు కొన్నాం, మక్కలు కొన్నాం, ధాన్యం వరి ధాన్యం కొన్నాం. ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష. ఇంకోటి, సమాజం పట్ల మాకు కన్సర్న్ లేదు అధ్యక్ష, వీళ్ళకే ఉన్నదా? ఎక్కడ కూడా మండి అని ప్రధానమంత్రి చెప్తే నేను వ్యతిరేకించిన అధ్యక్ష. వీడియో కాన్ఫరెన్స్లో మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను. ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్క రైతులు గుమ్మగుడితే మార్కెట్ కమిటీలకు వస్తే ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊళ్ళలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే.
రైతుల ప్రాణాలు కాపాడినే మేము. ఇదంతా లేదా చరిత్ర? కరోనాలో మేమేం చేయలేదా? మేము ప్రయత్నాలు చేయలేదా? దాదాపు 17,000 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం అధ్యక్ష. ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడుతుంది అధ్యక్ష. మక్కలు కొన్నాము, మక్కలకి ఏంది అధ్యక్ష? ఇలా బీహార్ వాన్లు వచ్చి పోటీకి 1100కి ఇచ్చిపోతా అంటుండే ఇక్కడికి వచ్చి. ఛత్తీస్గఢ్ వాన్లు వచ్చి 1200కి ఇచ్చిపోతా అంటున్నాం. మేము కొన్నదేమో మినిమం సపోర్ట్ ప్రైస్ కొన్నాం. అది ఏమవుతుంది అధ్యక్ష? లాస్ రాదా గవర్నమెంట్కు? ఖచ్చితంగా 3-4 వేల కోట్ల లాస్ వస్తుంది. రైతుల కోసం ఈ డబ్బు పోయినా మంచిదే అని చెప్పి పోని మన పోల్ట్రీల కన్నా ఇచ్చుకుందాం, వాళ్ళు ఇచ్చే రేటు కన్నా ఇద్దామని చెప్పి కొన్నాం అధ్యక్ష. నష్టం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఇబ్బంది అవుతుందని చెప్పి ధాన్యం కొన్నాం. ఇవన్నీ లేవా ఫ్యాక్ట్స్? ఇక మేమేం చేయలేదు, మేము మాత్రం తిరిగి అది చేసినామంటే ఎట్లా? అది మా ఎమ్మెల్యేలు పనిచేయనట్టు, మా మంత్రులు పనిచేయనట్టు, మేము పనిచేయనట్టు, మేము పట్టించుకోనట్టు సమాజాన్ని ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. 100% మా శాసనసభ్యులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అందరు పనిచేస్తారు. వీళ్ళందరితో పాటు చాలా గొప్పగా మన డాక్టర్లు పనిచేసినారు, అందరు పనిచేసినారు. గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఆరోగ్య వర్కర్ల నుంచి ప్రతి ఒక్కరు పనిచేసినారు అధ్యక్ష. అందరికన్నా ముందు ఇండియాలో హెల్త్ ఇనిషియేటివ్ ఇచ్చిన చీఫ్ మినిస్టర్ నేనే అధ్యక్ష. 10,000 రూపాయలు అదనపు జీతం ఇచ్చినాం. ఒక్క డాక్టర్లకు ఇయ్యలే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినాం. ఆ రోజు ఎవరెవరైతే దానిలో పనిచేసినరో, కరోనాలో ఎవరెవరైతే సాయం చేసినరో అందరు కూడా ఇచ్చినాం. ఆడ పనిచేసేటువంటి పోలీస్ వాళ్ళకు మేము వాళ్ళు కూడా భయపడ్డారు అధ్యక్ష. మాకు కూడా పీపీఈ కిట్లు ఉంటే తప్ప మేము హాస్పిటల్కి పోం, హాస్పిటల్ డ్యూటీ చేయం. వైద్యులతో సమానంగా అక్కడ పనిచేసే పోలీస్ సిబ్బందికి కూడా పీపీఈ కిట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఇవన్నీ అందరికీ తెలుసు. తెలిసి కూడా ఇవన్నీ పక్కకు పెట్టి ఇదేం జరగనట్టు చేయడం అనేది కరెక్ట్ ఆరోపణ కాదు. ఎస్, సమాజానికి పీడ ఉంది, దేశానికి ఉంది, ప్రపంచానికి ఉంది. ఇది ఒక తెలంగాణకు ప్రత్యేకం కాదు. ఇట్లాంటి సందర్భంలో అపోజిషన్ పార్టీ కనుక ఉత్తమమైన సలహాలు ఇస్తే డెఫినెట్గా స్వీకరిస్తాం అధ్యక్ష. ఇప్పుడు మీరు చెప్పినారు 2-3 మాటలు, దాన్ని మేము తప్పకుండా స్వీకరిస్తామని చెప్పినాం. పేదలను హోమ్ ఐసోలేషన్ పంపొద్దని చెప్పినారు. ఎస్, ఐ అగ్రి. నిజంగానే ఆ బాధ వచ్చే ఆస్కారం ఉంటుంది, స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఏం పోతే పోతే 500 కోట్లు ఖర్చు పెడతాం ప్రజల కోసం పెట్టడానికి. మేము ఎప్పుడు వెనక పోలే. నిజంగా బీపీఎల్ ప్రజలు కనుక కరోనా గురి అయితే వాటిని గవర్నమెంట్ని పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా పరిశీలించి వైద్య శాఖకు నేను ఆదేశాలు ఇస్తాను. 2 విషయాలను మంచిగా చెప్పినాడు, నాకు కూడా నచ్చింది. ఒకటి, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఒక బాత్రూమ్ మాత్రమే కలిగి ఉండి ఇల్లంతా వాడుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళు పోకుండా ఉండడానికి ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి కొన్ని హాస్టల్స్ కానీ కొన్ని కానీ వాడుకొని కొంత మేరకు చేస్తున్నారు. వారు చెప్పిందని విస్తృతం చేయమంటున్నారు. 1 మినిట్ ప్లీజ్, దయచేసి చెప్పనేయండి. బట్టి విక్రమార్క గారి దృష్టి ఎక్కడ వచ్చి ఉండొచ్చు వారు తిరిగినప్పుడు, కాబట్టి చెప్పిండ్రు. ఇప్పుడు జరిగే కాడికి జరుగుతుంది అధ్యక్ష. అన్నీ చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏది కూడా మేము చేయకుండా ఉండలే. వీ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అంటాడు. అన్నీ కూడా మేము చేసిన ప్రయత్నాలు డెఫినెట్లీ బెటర్ దాన్ సో మెనీ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, బెటర్ దాన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినాం. అయినప్పటికీ వ్యాధి ఇంకా ఉంది, ఇంకా పోలే, ఖతరా టలాయించలే, ఇంకా కూడా ప్రమాదం ఉంది. కాబట్టి 100కు 100% వైద్యులకు మేము ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాం. వైద్యుడు చనిపోతే కొత్తగూడెంలో చాలా పెద్ద ఎత్తున కంపెన్సేషన్ కూడా ఇచ్చినాం. వాళ్ళ పిల్లలకు అద్భుతమైన ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఎవరైతే దాని బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా చెప్పినాం అధ్యక్ష. ఇన్సెంటివ్ వేయడమే వాళ్ళకి కాక పంచాయతీలో పనిచేసేటువంటి సఫాయి కూలీలకు, మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి కూలీలకు ఏ రాష్ట్రం లేలే అధ్యక్ష. మన దగ్గరనే పెంచి ఇచ్చినాం. ఈ కరోనా విపత్తులో ప్రజలకు మరీ ఎక్కువ విస్తరించద్దంటే గ్రామాలు శుభ్రంగా ఉండాలి, మున్సిపాలిటీ శుభ్రంగా ఉండాలి, మున్సిపల్ కార్పొరేషన్లు శుభ్రంగా ఉండాలి అని చెప్పి ఆ సిబ్బంది కూడా ధైర్యం ఇవ్వకుండా పాల్గొనాలని చెప్పి పెంచి ఏదో నెల కోసం పెంచలేదు అధ్యక్ష, మేము డ్రామా కోసం పెంచలే. ఆ నిధులు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇంత కష్టకాలంలో కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ పెంచిన సిబ్బంది నిధులు మేము ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. మున్సిపాలిటీకి మేము ఇస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీకి అడిషనల్ గ్రాంట్ కింద మేము ఇస్తూ ఉన్నాం, వాళ్ళ ఫండ్స్ నుంచి కాదు అధ్యక్ష. అది కాకుండా ఈ క్లిష్ట సమయంలో పారిశుద్ధ్యం బాగలేకపోతే దెబ్బతింటుందని ఎట్టి పరిస్థితులలో ప్రతి నెల స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వేరే ఆపినా ఎప్పటికప్పుడు టైం టు టైం నేనే పర్సనల్ రివ్యూ మీటింగ్ తీసుకొని సిడిఎంఏతో కానీ, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్తో కానీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో కానీ, పంచాయతీరాజ్ మినిస్టర్తో కానీ మాట్లాడుకుంటూ నిమిషానికి మానిటర్ చేసి పరిశుభ్రత పెట్టినాం అధ్యక్ష. దానివల్ల ఇవాళ డెంగ్యూ కానీ ఇంకోటి కానీ
అవి ఇవి క్లబ్ అయితే ఇంకా విస్తరించి విస్ఫోటనం అవుతుందని చెప్పి కానీ అని చెప్పి ఆపినాం. ఇలా చాలా వరకు సీజనల్ డిసీజ్ కంట్రోల్ అయినాయి. మిషన్ భగీరథ పుణ్యం కొంత, శానిటేషన్ కొంత, పల్ల ప్రగతి కార్యక్రమం యొక్క పుణ్యం కొంత అన్ని కలిపి ఈరోజు ఎఫర్ట్ ఉంది. అదే సందర్భంలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కృషి కూడా విశేషంగా ఉంది. అన్ని కారణాల వల్ల మన రాష్ట్రం ఇండియాలో వర్స్ట్ ఫుటింగ్లో లేము. ఎస్, మన దగ్గర మరణాల సంఖ్య తక్కువ ఉంది, రికవరీ రేట్ చాలా బాగుంది, నేషనల్ యావరేజ్ కంటే బెటర్ ఫుటింగ్లో ఉన్నాం, ఇంకా కూడా బెటర్ ఫుటింగ్లో ఉంటాం. ఇది జీరో చేసే ప్రయత్నం చేస్తాం. షార్ట్ పీరియడ్లో మన దగ్గర తగ్గుతుందని చెప్తున్నారు, కరువు ఫాల్ అవుతుందని చెప్తున్నారు. మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఈ పీడ నుంచి విముక్తి కావాలి, శాశ్వత విముక్తి కావాలి. చాలా విషయాలు తెరవద్దని వైపు చెప్పినారు అధ్యక్ష, మేము తెరవలే. కేంద్రం పెట్టినాక 2 రోజులు ఎక్కువ పెట్టినాం. అది లాక్డౌన్ ఓపెన్ చేసే విషయం కావచ్చు, అన్లాక్ విషయంలో కావచ్చు, తెరవలే. ఇప్పటికి కూడా కొన్ని తెరవలే రాష్ట్రంలో, మేము అన్ని తెరవలే. డబ్బులు వస్తాయి కదా, సినిమా డాకులు తెస్తే డబ్బులు వస్తాయి, తెరతలేం, తెరవలే. అమ్యూజ్మెంట్ పార్క్స్ తెరవలే, చాలా తెరవలే. చాలా గ్రాడ్యువల్గా దేశాన్ని అనుసరించుకొని, ఐసీఎంఆర్ని అనుసరించుకొని ప్రజలను ఎట్లా కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మెడికల్ తరఫున ఎన్నియానాన్ని చేస్తూ ఉన్నాం. ఇందులో ఎవరెవరైతే ముందుకొచ్చినరో, ఎవరెవరైతే అన్నం పెట్టినరో, ఎవరెవరైతే వాలంటరీ ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చినాయో అందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కృషి కూడా అట్లా కొనసాగాలి. ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ఎవరెవరైతే ముందుకొచ్చి కష్టపడరో ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులే. పోలీసులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, మరొకరు కావచ్చు, అందరినీ కూడా వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రజాప్రతినిధులను కూడా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా భగవంతుని ఇచ్చిన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రజలను కాపాడడానికి 100కు 100% కార్యరంగంలో ఉంటాం, అప్రమత్తంగా ఉన్నాం. ఎవ్వరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. కాబట్టి దీని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రజలు కూడా దయచేసి మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. కొంతమంది నిర్లక్ష్యం పడుతున్నారు, నిర్లక్ష్యం పడకూడదు. ప్రజల యొక్క నిర్లక్ష్యం మంచిది కాదు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళంటూ ఉండండి. మీకు వైద్యం కానీ, మందులు కానీ, ఇంకోటి కానీ చేయడానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. అధ్యక్ష, నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. ఇనీషియల్ స్టేజ్లో ఇబ్బంది పడ్డాం, ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం. కానీ నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ అన్లాక్ స్టార్ట్ అయిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా రికవరీ కావడంలో మనం ముందంజ ఉన్నాం అధ్యక్ష. ఎస్, డబ్బులో కూడా అంత గతి లేని పరిస్థితులు లేమియాలి, కొంచెం మెరుగుపడుతున్నాం. కాబట్టి ఎంత డబ్బైనా పెడతాం. ప్రజల ఆరోగ్యాన్ని మించి, ప్రజలను కాపాడడానికి మించి ప్రభుత్వానికి ఇంకేదో ప్రయారిటీ ఉండదు అధ్యక్ష. ప్రభుత్వం ఉండేదే ప్రజల కోసం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయంలో చేస్తాం అధ్యక్ష. ఇంకో మాట చెప్పి ముగిస్తాను నేను, ఇప్పటికే సమయం కూడా మించుకొచ్చింది. టిమ్స్ తెరిచినాం అధ్యక్ష. ఉస్మానియా హాస్పిటల్ విషయంలో కోర్టులో ఉంది, సబ్జుడిస్ ఉంది. రాజాసింగ్ గారు డిమాండ్ చేసినారు, తప్పకుండా దాన్ని పునర్నిర్మించాలని చెప్పి నేను పోయినసారి ప్రతిపాదించిన అధ్యక్ష. ఒకసారి కోర్టు వర్డిక్ట్ వచ్చేస్తే దాన్ని కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చినారు, వాళ్ళ సేవలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా మజ్లిస్ పార్టీ వాళ్ళు కూడా పనిచేసినారు అధ్యక్ష, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయినారు. నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా, నాకేం బాధ లేదు. అదే స్పిరిట్లో వాళ్ళు కూడా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా వాళ్ళ కృషిని కూడా మేము మెచ్చుకుంటాం, అభినందిస్తాం. ఎవరితో మాకు దీనిలో వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. కానీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే దృష్టి కూడా మంచిది కాదు. ఇఫ్ అపోజిషన్ బిహేవ్స్ లైక్ అపోజిషన్, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. సంబడి వాంట్స్ టు టార్గెట్ ద గవర్నమెంట్, వీ హ్యావ్ టు రిప్లై సార్, వీ హ్యావ్ టు రిప్లై. మేము మంచి పనులు చేసాం, మొత్తం చెడ్డ పనులు చేయలే. మంచిని చెడ్డను కలిపి ఒకటనే కారణం కడతామంటే మేము కూడా తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంకో విషయం నేను తమ ద్వారా గౌరవ సభ్యులకు సూచిస్తా ఉన్నా. తమకు విశేషాల అధికారాలు ఉంటాయి అధ్యక్ష. మొన్న రామలింగారెడ్డి గారు చచ్చిపోయినారు, మా సభ్యులు. దయచేసి అందరు గమనించాలి, బయట ప్రజలు కూడా వింటున్నారు. బయట అధ్యక్ష సభ్యులు మాట్లాడకపోతే, ఆ జిల్లా సభ్యుడు మరణిస్తే కనీసం మా సహచార ఎమ్మెల్యేలు మాట్లాడలేదు అని ఒక బ్యాడ్ ఓపెన్ వస్తుంది అధ్యక్ష. మొన్న మాట్లాడుకుని టైం అయిపోతా ఉంది. మెదక్ జిల్లా వాళ్ళు మిగిలిపోయిన అధ్యక్ష ఇద్దరు ముగ్గురు. వాళ్ళందరూ వచ్చి నా మీద ఆగ్రహం వ్యక్తం చేసినారు ఛాంబర్లో. ఏం సార్, మేము 100 మంది ఉన్నాం, మరి మేము లేమా, మేము మాట్లాడదాం, మాకు సమయం వద్దా? నేనే తమను రిక్వెస్ట్ చేసిన బీఎస్ఎల్ని. నేను ఎక్కడో సాటుకు తమ ఛాంబర్లో వచ్చి చీకట్లో మాట్లాడలేదు అధ్యక్ష. ఐ హంబ్లీ రిక్వెస్టెడ్ యూ ఇన్ ద బీఎస్సీ మీటింగ్ ఇట్ సెల్ఫ్. అధ్యక్ష, ముఖ్యమైనది ఉన్నప్పుడు నేనే ఆఫర్ చేసామన్నా. అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అనుకున్నప్పుడు అపోజిషన్ కెన్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. దిస్ ఈజ్ వెరీ సీరియస్ సబ్జెక్ట్, వీ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్, వీ వాంట్ టు సే మోర్ ఐడియాస్, దెన్ యూ కెన్ బి గ్రేస్ఫుల్ టు అలాట్ లిటిల్ మోర్ టైమ్. ఇట్ ఈస్ అప్ టు యువర్ గ్రేస్ అధ్యక్ష. మరి మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి మా మెంబర్లకు. మా మెంబర్ మాట్లాడకపోతే మరి అసెంబ్లీలో నువ్వు అనుకున్నావా, నువ్వు కనబడతలేవు అంటే ఏం చెప్పాలి అధ్యక్ష? మా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా.
నేను అధ్యక్ష అయ్యేలా పార్లమెంట్లో విలేకరులు రానిలే అధ్యక్ష, గ్యాలరీలు మొత్తం బంద్ పెట్టిన మెంబర్లు కూర్చోబెట్టారు. క్వశ్చన్ అవర్ లేదు, 0 అవర్ లేదు, ఏమి లేదు. దానికి భిన్నంగా తమరితో మాట్లాడి, నేను పర్సనల్గా మాట్లాడి, సార్ మనం క్వశ్చన్ అవర్ ఉండనియండి, అది సభ్యుల యొక్క డెమోక్రాటిక్ రైట్, 0 అవర్ ఉండనియండి, అది కూడా సభ్యులకు ఉండాలి సార్, కంపల్సరీ మాట్లాడాలి, విలేకరులను రానియండి దయచేసి, అక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేయాలి, లైవ్ రికార్డ్ చేసుకోవాలి వాళ్ళ వార్తలన్నీ. నేను తమరిని అభ్యర్థించిన అధ్యక్ష, డెమోక్రాటిక్ ఫామ్లో పోతా ఉన్నాం, మేము అన్డెమోక్రాటిక్ బిహేవ్ చేయడం లేదు. నేను హంబుల్ రిక్వెస్ట్ టు ద చైర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీఆర్ఎస్ పార్టీ, దయచేసి మా సభ్యులకు కూడా ఇంజస్టిస్ చేయకండి, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి. మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు, అందరు ఇలా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, అందరు కూడా అవగాహన శక్తి ఉన్న వాళ్ళే ఉన్నారు, సమస్యల మీద అందరు కూడా కన్సర్న్ ఉంది. కాబట్టి టైం తమరు చెప్పండి. మొన్న అధ్యక్ష నేను ఐ మైసెల్ఫ్ ఆఫర్డ్ బిల్లు పెడితే గవర్నమెంట్ జనరల్గా ఫటాఫట్ పాస్ చేసుకుని వెళ్ళిపోతారు అధ్యక్ష. ఈరోజు రెవెన్యూ బిల్లు పెట్టినాం, 2 days స్టడీ చేయమని చెప్పినాం అధ్యక్ష, తమరు ముందే ఒప్పుకున్నాం. ఇవాళ బిల్లు కూడా అట్లే చెప్పినాం, ఈ రోజు రేపు చదువుకోండి, ఫ్రైడే నాడు డిస్కస్ చేద్దాం, ఫ్రైడే నాడు పాస్ చేసుకుందాం, రాత్రి ఎంత రాత్రి అయినా సరే కూర్చుందాం లేట్గా, మ్యాక్సిమం సపోర్ట్. సభ్యులకు కూడా ఎక్కువ టైం ఇవ్వండి అధ్యక్ష, ఎక్కువ టైం ఇవ్వండి దయచేసి. అక్బర్ గారు కావాలంటే గంటన్నర టైం ఇవ్వండి, 2 గంటల టైం ఇవ్వండి, బికాజ్ ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్, లార్జ్ సబ్జెక్ట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆనరబుల్ అపోజిషన్ మెంబర్స్ ఆల్సో, whenever you feel that on a particular subject you want more time, please approach the honorable speaker. As a leader of the house, I will also support you. అధ్యక్ష నిన్న PV గారి మీద మాట్లాడుతున్నాను, బట్టి విక్రమార్క గారికి ఇచ్చారు, వారు మాట్లాడి 7 నిమిషాలు మాట్లాడారు, బట్ టైం మించి. శ్రీధర్ బాబు గారు చెప్తే, శ్రీధర్ బాబు గారి కుటుంబానికి PV గారి కుటుంబానికి అనుబంధం నాకు తెలుసు అధ్యక్ష. ఆయన ఎందుకంటే తర్వాత ఇంకో పర్టినెంట్ అంశం ఏంటంటే, శ్రీధర్ బాబు రిప్రజెంట్స్ మంతెని కాన్స్టిట్యూన్సీ విచ్ వాజ్ రిప్రజెంటెడ్ బై PV సాబ్. కాబట్టి ఆయన మాట్లాడమే సమితంగా ఉంటుందని నేనే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు తమ కబురు పంపించిన, అవకాశం ఏంటి సార్ దయచేసి, టైం ఇచ్చిండ్రు. ఇట్లా మోడరేట్ ఉంటాం కానీ మేమంతా హార్డ్ అండ్ ఫాస్ట్ లేము. ప్రతిపక్షాల గొంతు నొక్కితే మాకేమొస్తుంది నాకు అర్థం కాదు, మాకే పెద్ద గొంతు ఉన్నది, ఆల్రెడీ 100 మంది ఉన్నాం మేము, మీ గొంతు చిన్నగా అయింది, మేమేం చేయాలా అధ్యక్ష. ఐ రిమెంబర్ ఇన్ ద సేమ్ హౌస్ సబితా ఇంద్రారెడ్డి గారు కూర్చున్న కుర్చీలో వెనక కూర్చుండేది అధ్యక్ష. టీఆర్ఎస్ పక్షాన్ని నేను ఒక్కనే మెంబర్ గెలిచిన అధ్యక్ష, ఆ రోజు ఒకటే ఒక మెంబర్, ఆ రోజు నేను అక్కడ కూర్చుండి ఒక బీఎస్సీకి పిలిస్తే నన్ను పిలిచిన అధ్యక్ష. నేను పోయినా, అడిగిన నేను అప్పుడున్న ముఖ్యమంత్రి గారు స్పీకర్ ఏమని నాకు ఇస్తారా ఛాన్సు ఒక సబ్జెక్ట్ అంటే, మొత్తం సెషన్లో నీకు 15 నిమిషాలు ఇస్తాం ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుకొని చెప్పారు అధ్యక్ష. నేను దానికే రిస్ట్రిక్ట్ అయింది, ఎందుకంటే నా సంఖ్యకి అంతే నాకు తెలిసేది. ఆ రోజు నేను వీరంగం వేస్తే టేబుల్ ఎక్కితే ఇస్తారా అధ్యక్ష టైం. కాబట్టి మన సంఖ్య ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం మెదులుకోవాల్సి వస్తుంది. అది ఐ హావ్ అండర్గాన్ దట్ ప్రాబ్లం. తెలంగాణ ఉద్యమంలో నేను 2 గంటలు మాట్లాడుతుంది అధ్యక్ష, ఉపన్యాసం 10 లక్షల మందిలో. శాసనసభకు రూల్స్ ఉంటాయి, పద్ధతి ఉంటుంది, నియమం ఉంటుంది, నిబంధన ఉంటుంది. ఇక్కడ అన్ని పార్టీలు ఉంటాయి, అందరు సభ్యులు ఉంటారు, అన్ని నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉంటారు. కాబట్టి శాసనసభ ఒక నియమం ప్రకారం నడుస్తుంది. ఈ పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది శాసనసభ. దీనికి రూలు, పద్ధతి, నియమం నేను పెట్టింది కాదు అధ్యక్ష, ఇది తమరు పెట్టింది కాదు, పరపర కొనసాగుతుంది. గతంలో తమరు కూడా వారు కూడా రాజ్యం నడిపినరు. కాబట్టి మేము ఎవరో గొంతు నొక్కం, మాకు అటువంటి అలవాటు కూడా లేదు. మీ గొంతు మంచిగా ఉండాలి, మేము మంచి సలహాలు చెప్పిన పరిశీలిస్తామని చెప్పినాం కదా అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాం, కాదని ఎందుకంటామండి. వీ హ్యావ్ నో అరగెన్స్, మాకు అవసరం లేదు. ఆల్రెడీ వీఆర్ వెరీ లార్జ్, వెరీ బిగ్, వీఆర్ నాట్ స్మాల్ ఇన్ నంబర్. ఐ ఓన్లీ వాంట్ దట్ అవర్ మెంబర్స్ ఆల్సో షుడ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీ. గవర్నమెంట్ వేరే అధ్యక్ష, పార్టీ కాడికి వచ్చినప్పుడు మాత్రం ఐ రిప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ, మరి వాళ్ళకు కూడా అవకాశం రావాలి కదా, తప్పకుండా రావాలి కదా. క్వశ్చన్స్ కానీ షార్ట్ డిస్కషన్స్ కానీ, మరి మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ కాకపోతే ప్రజలు ఏమనుకుంటారు అధ్యక్ష, మమ్మల్ని తప్పనుకుంటారు కదా. కాబట్టి దయచేసి నా ప్రార్థన చేతి నేను మాకు అవసరం మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మాకు ఇప్పుడు గవర్నమెంట్ బిజినెస్ ఉన్నా తమకు చెప్తాం, సార్ ఈ టైం పెట్టండి, అపోజిషన్లో అడగండి అని చెప్తాం మాకు అక్కడినప్పుడు. అట్లనే ఆనరబుల్ అపోజిషన్ మెంబర్స్ ఆల్సో, మొన్న రెవెన్యూ యాక్ట్ అయితే అందరం అనుకున్నాం, లిబరల్గా చర్చ చేద్దాం, కమాన్ వెల్కమ్. ఫ్రైడే నాడు మీరు ఎన్ని గంటలన్నా మాట్లాడండి, మంచి బిల్లు కాబట్టి ఎవరు వద్దంటారండి, అందరు సలహాలు కావాలని కూడా నేను ఇంకొక అడుగు ముందుకే చెప్పిన అధ్యక్ష. అపోజిషన్ లీడర్స్ మీరు బయట కూడా చూపించుకోవాలి, ఎక్స్పర్ట్ చూపించుకోవాలి. ఎక్స్పర్ట్స్ ఎంత సలహా చెప్తే అంత మంచిది. మీరు ఏదైనా మంచి మార్పు సూచిస్తే మేము మొండి వైఖరిగా లేము, ఆ బిల్లు ఇన్కార్పొరేట్ చేస్తామని కూడా నేను చెప్పిన అధ్యక్ష, తమరు ముందే చెప్పిన. కాబట్టి వీఆర్ విత్ ఓపెన్ మైండ్, మేము గొంతు నొక్కాలి, ఆ నొక్కుడు మాకు అలవాట్లేదు, అటువంటి పద్ధతి కూడా లేదు. కాబట్టి దయచేసి అనవసరమైన బేసిజాలకు పోకుండా
మీరు గవర్నమెంట్ కోఆపరేట్ చేయండి, మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం, పద్ధతి ప్రకారం ముందుకు పోదాం. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తమరు కూడా కన్సిడర్ చేస్తారు అధ్యక్ష, హార్డ్ అండ్ ఫాస్ట్ ఉండదు. బట్ ఒక నియమం ఉంటుంది కాబట్టి తమరు బులెటిన్ విడుదల చేస్తారు. మెంబర్ల సంఖ్యను బట్టి, మెంబర్ల ప్రపోర్షన్ బట్టి టైం అలాట్ అవుతుంది. వీ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఇన్ దట్ ఆల్ ద పార్టీస్, విచ్ ఎవర్ ద పార్టీ ఇట్ ఈస్. బియాండ్ దట్ nobody can help. If there is a special case, any special issue, they can make a request to you which you can consider accordingly. Thank you, Adhyaksh. Akbar sir. Honorable Speaker, sir. Sir, I thank you very much for giving me this opportunity. And at the same time, I thank Honorable Chief Minister Saab for giving a detailed reply. However, there were many issues which I couldn't raise or mention because of the very short time which was allotted of 6 minutes. And before giving my questions for a clarification, sir, I want to come on record and say this, that I wholeheartedly and fully support what Honorable Chief Minister Saab had said, that more and an ample chance needs to be given to the treasury benches. Yes, sir, you should give them more chance. We are for it. And we also want all the members to participate in any discussion. Sir, at the same time, if it is a lone voice, it also has an importance. People have elected the government, given the responsibility to rule the state for 5 years. They have the majority. With the majority, they have the authority to take decisions, make law, and do whatever they think is best for the state and the country. And at the same time, the opposition also has a role to play. People have elected the government with 100 seats. Yes, true, 100 seats, they have the majority. People have elected us only with 7 seats. Yes, this is right. But it is a fact that we have one in our place, you have one in your place. The Congress is one in their place. So every Congress also has one. So everybody has a voice and everybody should get an opportunity. Sir, this is my 5th term as a legislature. I have led my party for almost 15 years. Now it's going to be 20 years. I used to sit there where Mr. Itala Rajendra was sitting there. From there, my journey has come here. But I know that for sure. My journey will never end there, nor I am interested to sit there or be there. I'm very happy to be here. But only request is that, sir, we were given chance when the assembly was 295. When it was, the members were 295, I used to speak more longer than what I speak in this Telangana Legislative Assembly. Sir, we say we criticize the government. So it criticizes not to let the government down. It is the criticism for the sake of betterment of the people of the state. I'm saddened, sir, very sad to say that our tolerance levels are going down. Why can't we tolerate each other? Why can't we tolerate the criticism? You want to criticize me, I'm here to take, sir. Sir, I request, sir. Clarification पूछे ना जी हाँ साहब, 2 मिनट दीजिए साहब, जरूरी है बोलना, क्योंकि सीएम साहब भी बोले इस बात पे, तो मैं बोलना चाह रहा हूँ, बड़ी मेहरबानी होंगी अगर आप दिए तो सर। clarification सर मैं आई वांट टू से दैट कि अब आप जो 6 मिनट 5 मिनट 1 मिनट जो दिए हैं साहब, अब ज्यादा बात करें सर। साहब इसमें मैं आपसे गुजारिश करूंगा, आपसे दरखास्त करूंगा, बेशक स्ट्रेंथ के बराबर टाइम देना चाहिए, ट्रेजरी बेंच को ज्यादा टाइम देना चाहिए, लेकिन अपोजिशन बेंच का भी ख्याल करना चाहिए. Is it realistic, sir? Can I speak in 5 minutes? Can a member speak in 1 minute? No, sir. Kindly understand that. My request to you is that give some realistic time. It's a very important issue. That is why I am not against, I never criticize the government. I am the ally of the government. I wanted to come for the rescue of the government. I was saying the government has done so good things which has not been mentioned.
So if that means that I am criticizing the government? No. I wanted the government to showcase what they have done in this testing time. I wanted the government to show how much of hard work Honorable Minister for Health has done, the Health Department has given. Sir, I never criticize, sir. Sir, at the same time, sir, I need some clarifications. Honorable Chief Minister Saab had given a long clarification, but I need some few clarifications, sir. The first and foremost, sir, which I want to know from Honorable Chief Minister Saab is that, sir, what was the assistance provided by the Government of India to the state to fight COVID? What was the equipment given? And what was the financial help given by the Government of India to the state? This is very important, sir. Secondly, sir, Honorable Chief Minister Saab had spoken about Osmania Hospital. I want to reiterate my demand once again. We are against the demolition of Osmania Hospital. Osmania Hospital हमारी पहचान है, हमारी शान है, हैदराबाद की नाक है. आप खुदा के लिए उस्मानिया को गिराइए मत. Many heritage structures को, कई हेरिटेज स्ट्रक्चर्स को जो पुराने हैं उसको हम जिंदा रख सकते हैं. आज उस्मानिया गिरा तो कल के हाईकोर्ट को भी गिरा देंगे. तो आप बाजू में खुली जमीनें वहां बनाइए. एक हेरिटेज है, एक पहचान है, पुराने शहर का ज्वेल है. मैं कहूंगा, मैं दर्दमंदाना अपील करता हूं, दरखास्त करता हूं कि उस्मानिया दवाखाने को मत गिराइए, उसको बनाइए, उसको जिंदा रखिए, उसकी अजमत को बहाल करिए, उसकी शान और शौकत को जो वीरान हो चुकी है उसको दोबारा बहाल करिए. और सर, I also like to know from the Honorable Chief Minister is that so important. Bharat Biotech. Bharat Biotech is in a second stage for the COVID vaccine. Sir, through you, I would like to request the Honorable Chief Minister Saab to please call for a meeting, and we should also have some share in the vaccine that would be made. If not, नहीं तो फिर गवर्नमेंट ऑफ इंडिया ये बोलेगी, वो बोलेगी और सब चला जाएगा. यहां बन रहा है, यहां पे मेहनत हो रही है, यहां से निकल रहा है, हमको कुछ नहीं मिलेगा. तो भारत बायोटेक वालों को बुलाकर बात करिए, उनसे मीटिंग करिए. दे आर डूइंग अ वेरी गुड वर्क. वी शुड ऑल्सो appreciate them for the work and the research which they are doing. कि तेलंगाना को हेल्थ के नक्शे पर ले आए भारत बायोटेक. It's a very big achievement, sir. Sir, and fourthly, most important clarification, sir, the government has done whatever possible they could have done to fight the COVID, to treat the COVID patients. They have done. Honorable Minister Saab and Chief Minister Saab had also said, sir, but one reality is there. The people are losing the confidence in the government hospital. We need to build up the confidence of the poor people for going and getting treated at government hospitals. It is very important, sir. Why is it that a COVID patient has the fear and is scared to go to government hospital? We all need to work, build up that confidence and say that, okay, do not go to private hospital, go to government hospital. They are treating well, they are treating good. We need to build up this confidence. This is very important, sir. Sir, also, sir, please. A major clarification I want to ask, sir. I thank the Chief Minister, sir, for saying that he would consider in including COVID in Arogya Shri. He said he'll consider, he'll think about it. I thank you very much, sir. Sir, one request I want to make is that now, if any patient comes to the hospital where they are taking Arogya Shri, in the Arogya Shri package, COVID treatment is not included. Like if I go for a health problem to hospital, the doctors are scared to touch me. They do not want to touch. If they have to put a stunt or have any surgery, they do not want to touch the patient unless and until the report comes. Not the antigen, sir. We need to do the real RT-PCR test for this. So kindly include some amount in that. This is very important. If not, the doctors, the treating doctors and the treating nurses will get infected, sir. And one more clarification and request which I want to make to Honorable Chief Minister Saab is that, sir, in this, many patients have lost their life or they have treated and they have lost their savings by getting treatment in private hospitals. Any BPL person, CM
रिलीफ फंड से कुछ भी अमाउंट उनको मुकर्रर करके दे दीजिए तो गरीबों को बहुत फायदा होगा इससे। सर, आज माशी तौर से बहुत परेशान है गरीब, खाने को खाना नहीं है, नौकरी नहीं है, कर्जों में है, सेविंग चले गई है, कुछ मदद हो जाती है उनकी अगर आप करेंगे सर। सर, एंड ऑल्सो सर, आई जस्ट वांट टू टेल वन थिंग सर, इन दिस कोविड पीरियड there was a crisis and crisis was being getting created कि ऑक्सीजन की परेशानी, ऑक्सीजन क्या शॉर्टेज होगा हॉस्पिटल्स में। इफ खुदा ना खास्ता सेकेंड वेव कम्स, we should tackle and see that this oxygen shortage should not happen, sir. It should not happen, sir. Sir, lastly, sir, I would like to just say that, sir, I'm not criticizing. फिर से बोलेंगे अकबर साहब तनकीद कर रहे, तनकीद नहीं कर रहा हूं साहब मैं बताना ये चाह रहा हूं कि कितना कैसा एटीट्यूड है। आप देखिए साहब, इसमें ये मिनिस्टर साहब जो स्टेटमेंट दिए उसमें पेज नंबर 2 में आप बोल रहे हैं कि ऑक्सीजन के बेड्स के बारे में, ऑक्सीजन बेड्स के बारे में कहे हैं कि 10,000 ऑक्सीजन बेड्स हैव बीन क्रिएटेड बोल के बोले साहब उसमें। और आप ये मेडिकल हेल्थ बुलेटिन जो हम हाई कोर्ट में डाल रहे हैं सर, विच वी सबमिट इन द हाई कोर्ट एंड ऑल्सो टू द प्रेस, द टोटल ऑक्सीजन बेड्स आर 5,861। नोट में 10,000 बोल रहे हैं आप, हाई कोर्ट को जो रोज दे रहे हम और इसमें 5,000, तो कौन सा सही है बताइए सर। आई एम श्योर इट इज नॉट द मिस्टेक ऑफ द मिनिस्टर ऑफ द गवर्नमेंट, इट इज द मिस्टेक ऑफ द ब्यूरोक्रेट सिटिंग देयर। दे एम्बैरस द गवर्नमेंट, दे डू नॉट टेक इट सीरियस। तो ये बात मैं कहना चाह रहा हूं साहब, आप काम करें और काम को बयान क्यों नहीं करते? काम जो करे हैं, जो खिदमत करे हैं, जो लड़े हैं इस दौर में, उसको बयान क्यों नहीं करते सर। एंड वन मोर थिंग सर, थ्रू यू आई वुड लाइक टू रिक्वेस्ट ऑनरेबल चीफ मिनिस्टर साहब, सर वी हैव मेनी म्युनिसिपल मार्केट्स लॉकडाउन के पीरियड में बंद था, लॉकडाउन के पीरियड का रेंट देने के लिए उनको मजबूर किया जा रहा है। प्लीज एग्जाम दैट रेंट सर। इन दिस लॉकडाउन पीरियड पावर टैरिफ का बिल, बिकॉज ऑफ द लॉकडाउन द पावर पीपल डिडंट कम टू कलेक्ट द पावर बिल्स। It is their mistake that they didn't come, but they made the consumers pay the penalty. So this is unfair, sir. पूरा स्लैब बना दिया साहब, उसको आगे बढ़ के चला गया। गरीब की नौकरी नहीं है, खाने को खाना नहीं है, छोटे से घर में जहां पे 500, 800, 1000 का बिल आता था उसको 4-4 हजार का बिल आया, बाज लोगों को 10-10, 20-20, 1-1 लाख का बिल आया। काइंडली लुक इनटू दैट, इट इज अ वेरी इंपॉर्टेंट सर, इट इज वेरी इंपॉर्टेंट सर। सर, मैं और एक रिक्वेस्ट करूंगा आपके जरिए चीफ मिनिस्टर साहब से कि ये जितने टैक्सीज होते हैं, टैक्सीज को रोड टैक्स और दूसरे टैक्सेस देना पड़ता है। एवरी गवर्नमेंट हैज इन अदर स्टेट्स हैव एग्जेम्प्टेड देम। काइंडली सर, ये भी गरीब हैं, इनके टैक्सियां बंद थे, अभी भी लोग नहीं चला रहे टैक्सी। उबर होने दीजिए, ओला होने दीजिए, जितने भी टैक्सीज हैं, इनके जो भी टैक्सेस है उसको एग्जेम करेंगे आप तो बहुत अच्छा होगा। और मैं फिर से आपसे यही कहूंगा सर कि आप भारत बायोटेक को बुलाइए, और मैं आप चीफ मिनिस्टर साहब से कहूंगा कि मैंने तनकीद नहीं की, मेरी तनकीद हर वक्त बराए तामीर रहती है। और आप मेरे दोस्त थे, मैं आपका एहतराम व इज्जत करता हूं, आपको हम कदर की नजर से देखते हैं, और हमने हर वक्त, और आज मैं रिकॉर्ड में आके केटी रामाराव साहब का शुक्रिया अदा करूंगा सर, इस वास्ते कि आई वेंट एंड आई मेड अ रिप्रेजेंटेशन टू हिम अ ईयर बैक कि ये वक्फ लैंड है सर, ये वक्फ लैंड का है। तो केटी रामाराव साहब रंगारेड्डी कलेक्टर को बोल के वो वक्फ लैंड में इंटरवीन करके हमको 50 एकड़ दिलाए थे। और सर, कोविड के पेशेंट्स को बरियल ग्राउंड्स में बरी करने नहीं दे रहे थे कोई भी। उस वक्त यही बरियल ग्राउंड जो केटीआर साहब दिए थे वो काम आया, हम उसमें 310 मुस्लिम मैयतों को दफनाए सर। इसके लिए मैं शुक्रिया अदा करता हूं सर। उसके साथ ही साथ मैं इस बात को भी बताना चाहता हूं कि आप हमारे हैं, हम आपके हैं, बराबर लड़ेंगे, तनकीद करेंगे, लेकिन इसका मतलब यह नहीं है कि हम आपसे दूर होंगे। मैं आज ऑन रिकॉर्ड आकर कहता हूं कि हर कोई कहता था कि सेक्रेटेरिएट की मस्जिदें नहीं बनेगी, लेकिन मजलिस को, मेरे सदर बैरिस्टर असदुद्दीन ओवैसी को और मुझे यकीन था कि मस्जिदें बनेंगी और हमारा चीफ मिनिस्टर बनाएगा उस मस्जिदों को। हम जाकर मिले और मैं ये कहूंगा कि उन्होंने 1 मिनट नहीं लिया, कहा कि नहीं जो भी हुआ गलत हुआ, मुझे अफसोस है इस बात का, मुझे अफसोस है और मुझे खराब दिखा, पूरे हालात बताए और बोले कि आप लोग काम बनाना चाहते बोलिए।
हमने कहा साहब हम जहां था वहीं बनाना चाहते हैं, तो चीफ मिनिस्टर साहब ने कहा बिल्कुल बना लीजिए, जहां था वहीं बना लीजिए, जहां था वहीं बना लीजिए, गलती हुई मुझे अफसोस है, बयान दिया, कहा बना लीजिए। फिर उसके बाद सीएम साहब ने कहा कि अकबर भाई देखिए, एक मस्जिद इधर थी, एक मस्जिद इधर थी, इसके बीच में जगह है, बीच में कुछ आना नहीं चाहिए, पूरी जमीन ले लीजिए। तो हम जानते हैं कि किसी को यकीन हो या ना हो, हमको यकीन है कि आप बराबर मुसलमानों के साथ इंसाफ करेंगे, हमारी आवाज पर आप सुनेंगे और जो सही है उसको कबूल करते हुए उसका अमल करेंगे। मैं समझता हूं कि आप आज अगर अपने रिकॉर्ड में आकर बोले कि हुकूमत पर तनकीद कर रहे हैं, नहीं, मैं हुकूमत पर तनकीद नहीं कर रहा था, इस वास्ते कि यह हुकूमत मेरी है, मैं आपके साथ हूं, आप पे तनकीद नहीं, हुकूमत की नाकामियों को और कामयाबियों को बताने में नाकाम जो हुए उसको उजागर कर रहा था। तो मैं उम्मीद करता हूं कि आप चीफ मिनिस्टर साहब मेरे उठाए गए मसाइल पर जरूर तवज्जो देंगे, और उम्मीद करता हूं कि आप जो आरोग्यश्री और बीपीएल फैमिलीज के बारे में, टैक्सी ड्राइवर्स के बारे में, म्युनिसिपल के रेंट के बारे में जो उठाया हूं मैं, उस पर आप हमदर्दाना गौर करेंगे। शुक्रिया साहब। సార్ దీని తర్వాత వారికి ఏంటి సార్ కొంచెం సీఎం గారు. స్పీకర్ సార్, ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అసిస్టెన్స్ గురించి అడిగినారు అధ్యక్ష. ఇది తెలుగులో కరెక్ట్ చెప్పానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అసిస్టెన్స్ శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. उर्दू में बोलना है तो कोई ख़ास असिस्टेंस सेंट्रल गवर्नमेंट से नहीं आया, और इस दरमियान में जो पैसे नेशनल हेल्थ मिशन के तरफ रिलीज हुए वो आम रिलीजेस है, वो है 256 करोड़ से, जस्ट 256 करोड़। एक 90 करोड़ अलग से दिए, अब उसका फिर उसमें गिनती करते, हमारे बजट के साथ जोड़ते, क्या जोड़ते, वो अंत में पता चलेगा, और कुछ नहीं इसके सिवा। इसके अलावा कोई असिस्टेंस आया जो कि पूरे देश में, पूरे मुल्क में कहीं भी वेंटिलेटर नहीं था, ना मरकज के पास ना रियासत के पास। तो हम अपने कोशिश करें, हम एक 700-800 खरीद ली अपने कोशिशों पे, और मरकज का सरकार सेंट्रल गवर्नमेंट दिए 647 वेंटिलेटर्स दिए, और उसको हमारे जो बजट होता है हिस्सा उसमें काट रहे, तो अलग से कुछ नहीं दिए, एक भी फ्री में नहीं, तो ये काटा जा रहा है। ये पता नहीं क्या होता है आखिर में, लास्ट में क्या करते नहीं मालूम, ये हकीकत है। बिकॉज दीज आर अकाउंट्स विच आर ऑडिटेबल, इसमें कोई झूठ भी नहीं बोल सकते। दिस विल गो टू द काग आल्सो व्हाट असिस्टेंस हैज कम। एक्चुअली ना के बराबर सर, आया कुछ नहीं है, बातें आए लेकिन पैसे तो नहीं मिले। हम कुछ रास्ते बताए थे, उसको भी माना नहीं गया, कुछ बढ़ाने की बात कहे, माना नहीं गया, कम से कम लोन रिस्ट्रक्चरिंग करो बोले, वो भी माना नहीं गया, बिल्कुल नहीं सुने, और नाक नाक खींच के जो है वसूल कर रहे हैं। पूरे बैंक्स जितने भी रियासत के कर्जा है उसको रिस्ट्रक्चर करने के लिए भी नहीं माने। FRBM बढ़ाने की बात बोले हम, वो भी नहीं माने, बढ़ाए लेकिन कंडीशन लगा दिए, आप पावर रिफॉर्म्स इंप्लीमेंट करो तभी दे देंगे, फलाना करो दे देंगे, ढिमका करो दे देंगे, उस पर भी पाबंदियां लगा दी। తెలుగులో చెప్ప రేపు తెలండి చెప్తాం. ఏమి ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్, ఏమి ఇవ్వాలి, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు తప్ప. ఇచ్చింది కేవలం 265 కోట్లు, అది కూడా NHRM మామూలుగా మా వాటాన అధ్యక్ష. ఇంకో 90 కోట్లు ఇచ్చిండ్రు, దాన్ని కూడా మళ్ళీ లెక్కాడతారు. ఇప్పుడు వెంటిలేటర్స్ ఇచ్చిండ్రు, మళ్ళీ మన కోటలో కట్ చేస్తారు. మనం కొనుక్కున్నాం అధ్యక్ష 700 చిల్లర దాకా, వాళ్ళకి 600 చిల్లర సప్లై చేసిండ్రు, అన్ని రాష్ట్రాలకు చేసినారు, తెలంగాణకి చేయలేదు. దానిలో మళ్ళా కట్ చేస్తూ ఉన్నారు, మీకు రావాల్సిన గ్రాంట్లో కట్ చేస్తూ ఉన్నారు. అంతకు మించి ఏమి సాయం చేయలేదు. ఇప్పటి వరకు ఏం జరగలేదు అధ్యక్ష. ఇంకా ఉల్టా వీడికి వచ్చినప్పుడల్లా ఎందో కథలు చెప్పిపోతూ ఉంటారు.
సో కాల్డ్ యూనియన్ మినిస్టర్స్ అది బంద్ చేస్తే మంచిదని ఇది వాళ్ళ పరువే పోతుంది ఎందుకంటే లెక్కలు ఓనాటకాన్ని మేము చెప్తాం కదా दैट इज द असिस्टेंस विच हैज कम नथिंग एल्स जो भी किए जा रहे हैं हमारे बल पर हमारे ताकत पर अब चल रहा है भारत बायोटेक से हम जरूर बात करेंगे हमसे मिलके भी गए वो लोग डेफिनेटली होम स्टेट है तो वहाँ वैक्सीन अगर बनता है पहला प्रायोरिटी हमको मिलेगा इसमें कोई शक नहीं है वी आर इंश्योरिंग दैट आरोग्यश्री बट्टी विक्रमार्का साहब ने भी कहा है ये बात को हमारे लोग भी कह रहे थे मैं इसको ज़रूर एग्जामिन करता हूँ तो वेरी सिंपैथेटिक दिस थिंग लेकिन आप जो बात कहे वो अच्छी बात है कि गरीब से गरीब लोग कोई प्राइवेट में अगर ट्रीटमेंट लिए तो बेरेबल नहीं है उनको अगर कुछ आपके इल्म में ऐसा है मेरे पास आए हमारे एमएलए रोज देते रहते आप भी भेजते रहते सीएमआरएफ में पैसे है लिबरली मैं देता हूँ आप जानते हैं आप भेज दीजिए कुछ अगर आपके नजरिए में ऐसा है तो 100% आई विल सैंक्शन दैट बिकॉज इट इज इन माई डिस्क्रिप्शन और ऑक्सीजन की कमी किसी भी कीमत पर नहीं आएंगे वी हैव इंश्योर्ड वो गलत प्रचार है बाहर जो भी हो रहा है प्राइवेट हो सकता है कुछ प्राइवेट लोगों का बदमाशी हो मैं ऐसे समझता हूं करती रॉन्ग बात है हम पूरे तैयारियां करके हैं और ये जो बात आपने कहा कि ऑक्सीजन बेड्स 100% मार्च से लेके अब तक 8,000 बेड हमने ऑक्सीजन बनाया उससे पहले कुछ था ही नहीं ना के बराबर था शो पीस के जैसा था व्हाट आई टोल्ड द डिपार्टमेंट इज ये कहीं भी सिर्फ कोरोना ही नहीं कल को कोई स्वाइन फ्लू हो सकता है कुछ और हो सकता है सीजनल भी हो सकता है तो हम फायदे में ही रहेंगे इसको इंफ्रास्ट्रक्चर अगर बढ़ाए तो बढ़ाते जाने के लिए मैंने कहा हाईकोर्ट में जो दिया गया वो एक स्टेज वाला मामला था और दोनों को सेपरेट करके भी बता रहे एक्सक्लूसिव कोरोना वार्ड्स के लिए ऑक्सीजन बेड कितने हैं बाकी जो दूसरे ट्रीटमेंट है उसमें करने के लिए कितने हैं दोनों को जोड़ के अगर कहा जाए आज 10,000 के ऊपर है मैं आपको यकीन दिलाता हूं आगे भी मैंने तो ये तक कहा कि पीएचसी में भी प्राइमरी हेल्थ सेंटर में भी पूरे के पूरे ऑक्सीजन बेड का इंतजाम करो ताकि हम किसी भी कीमत पर कोई भी स्वाइन फ्लू या कोई एपिडेमिक आ जाता है तो फेस करने के लायक रहेंगे और ये भी मैं आपसे आपको विश्वास दिलाता हूं कि आगे अगले बजट में या महसूस हुआ पूरे रियासतों के सरकारों को मरकज के सरकार को मरकज क्या करता मुझे नहीं मालूम वो मेरे हाथ में नहीं है लेकिन रियासत में हेल्थ की बजट बढ़ाने की बहुत सख्त डिमांड है बहुत ज़रूरत भी है इस चीज़ पे नज़र हम लोग डालेंगे जरूर बजट बढ़ाने की पूरी प्रयास करेंगे दूसरी बात यह है सबसे ज़्यादा आप बेहतर जानते हैं हैदराबाद में जो कभी नहीं थे बस्ती दवाखाने हमने शुरू किए हैं इट्स ए वेरी गुड इनिशिएटिव हैदराबाद में थे ही नहीं एक भी नहीं था कुछ अर्बन हेल्थ सेंटर्स थे लेकिन अब उसको 200 दवाखाने ऑलरेडी बन चुके हैं और 150 मैंने सैंक्शन किया है मेरे ख्याल से आगे 2-3 मंथ्स राजेंद्र गाరు 2 मंथ्स नेक्स्ट 2 मंथ्स में 3 मंथ्स 3 नेक्स्ट 3 महीने में पूरे 350 बस्ती दवाखाने हैदराबाद में पब्लिक के लिए सेवा करते रहेंगे वो भी हम बढ़ाते जा रहे हैं हर डिवीजन को 150 डिवीजन है हमारा हैदराबाद में उसमें हर डिवीजन को 2 मिलेंगे और जहां गरीब ज्यादा है एक 50 सीएम का कोटे में रखे हुए हैं जहां ज्यादा लोग गरीब लोग हैं वहां वो 50 भी दे देंगे कुल मिलाकर के 350 बस्ती दवाखाने शहर के अंदर काम करते रहेंगे कोविड में भी काम आ रहा है हर चीज में काम आ रहा है ये हमेशा के लिए रहेंगे इसको वापस नहीं लेंगे कोविड जाने के बाद बस्ती दवाखाने काम करते रहेंगे मैं समझता हूं मैं आपका पूरे जवाब दे दिया और उस्मानिया हॉस्पिटल का आपने जिक्र किया वो कोर्ट में इट्स ए मैटर सब जुडिस आई कैनॉट से एनीथिंग आई कैनॉट प्रोक्लेम एनी डिसीजन बिकॉज इट्स सब जुडिस देखते हैं हाईकोर्ट का आ जाए तो उसके बाद में फिर हम बैठक करेंगे बात करेंगे जरूर सिटी के पूरे एमएलए बुला के मैं खुद बात करता हूं उसके बाद ही कोई फैसला लेंगे ऐसी कोई जल्दीबाजी नहीं है थैंक यू हाँ वो भी आपने बहुत अच्छा बात उठाया आई रिक्वेस्ट यू टू काइंडली सेंड ए रिप्रेजेंटेशन वो जो भी है 2-4 बात आपने कहा उसके साथ जोड़ के हमने काफी किया है काफी चीजें किए हैं गरीबों के लिए अगर ये भी लायक है मुनासिब है तो जरूर करेंगे
कितने राशि होता मैं इसका आप एक चिट्ठी मुझे भेज दी, मैं फाइनेंस सेक्रेटरी को देके एग्जामिन करवाता हूं और मैं आपको इतला भी देता हूं कि क्या कर रहे हैं उसमें। ప్లీజ్ తొందర సార్ ఇప్పటికి అన్ని కవర్ అయినాయి. అన్నీ కవర్ అయినాయి సార్. చాలా వరకు ఆరోగ్యశ్రీ కానీ ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్ గురించి చెప్పారు సార్. నేను ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించి ఒక సూచన చేశాను సార్. నేను బిల్స్ ఫిక్సేషన్ కమిటీ ఒకటి వేసి బిల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్స్కి దానికి ఒక హై లెవెల్ కమిటీ రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ లాంటి కమిటీ వేసి వాళ్ళు కాన్స్టెంట్గా మానిటర్ చేస్తే తప్ప లాభం లేదు సార్. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ మీరు చెప్పినట్టే కార్పొరేట్ హాస్పిటల్ దందా నిన్నే మొన్న సార్ ఈరోజు కూడా వచ్చింది. శ్వేతారెడ్డి అనే ఆవిడ యశోద ఆసుపత్రిలో 29 లక్షలు కట్టి చివరి శవమై బయటకు వచ్చిందని. సో ఇవన్నీ గ్రూప్ టూ అధికారి శ్వేతారెడ్డి సార్. అట్లాగే దీని మీద నుంచి సీరియస్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను సార్. అట్లాగే ఇప్పుడు మనం ఈ కరోనా ఇంపాక్ట్ వల్ల నష్టపోయినటువంటి ప్రైవేట్ టీచర్సు, లేకపోతే చిరు వ్యాపారులు, మెకానిక్లు, డ్రైవర్లు వీళ్ళందరి గురించి కూడా కొంచెం ఆర్థికంగా ఏమన్నా మనం చేయడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఆలోచన చేసి వాళ్ళ అకౌంట్స్లో ఏదైనా ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తే కొంత మేలు జరుగుతుంది సార్. ఈ రెండు కూడా సీరియస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. సీఎం గారు అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు చెప్పిన రెండు సూచనలు కూడా చాలా అమూల్యమైనటువంటివి, మంచివి ఉన్నవి, డెఫినెట్గా పాజిటివ్, దానిలో ఏం నెగటివ్ లేదు. తప్పకుండా సూచన మంచిది. అది కార్పొరేట్ హాస్పిటల్స్ మీద నిఘా ఉండాల్సిందే. వైద్యశాఖ మంత్రి రాజేందర్ గారు ఒకరోజైతే అధ్యక్ష నేనే కోపం చేసిన హుజురాబాద్ పోయినప్పుడు 2 రోజులు ఏదంటే నేను ఎదుర్కొంటా అని చెప్పి పంపించిన అధ్యక్ష. మనిషి ఆయన 3 అయిపోయి ఖరాబ్ అయిపోతున్నాడని భయపడ్డాను. పొద్దున్న లేస్తే పండుకునేదాకా కరోనా అని పెద్ద గందరగోళ పరిస్థితిలో ఆయన పరిస్థితి ఉంటే నువ్వు 2 రోజులు నీ నియోజకవర్గం పోయినప్పుడు ఫ్రీ అవుతావు కూడా చెప్పిన అధ్యక్ష. ఆయనకు దేవుడు ఎంత శక్తి ఇచ్చిండో అంత శక్తిని పనిచేసినారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని రోజులు ఆపగలుగుతాడో ఆపినాడు అధ్యక్ష. హైకోర్టు వచ్చిన తర్వాత ఇంకా ఆయన చేసేది లేక ఇంప్లిమెంట్ చేసినారు. కానీ బట్టి గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఎందుకో మరి ఆ డబ్బులు అంతా దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తారో కూడా అర్థమైతే లేదు, బాధ కూడా కలుగుతుంది. ఇటువంటి విపత్కర టైంలో వాళ్ళ బాధ్యత నిర్వహించాల్సింది పోయి ఈ టైంలో వాళ్ళు శవాలు పెట్టుకొని గందరగోళం చేసి లక్షలు పీడించడం అనేది ధర్మం కాదు. ఒకటి మాత్రం నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, బట్టి విక్రమార్క గారుగా నేను తప్పకుండా హామీ ఇస్తా ఉన్నా, కఠినమైనటువంటి చర్యలు మాత్రం మేము తీసుకుంటాం అధ్యక్ష. వాడు ఎవడన్నా కానీ ఏ హాస్పిటల్ని కానీ దుర్మార్గం కదా సరే, టూ మచ్ కాదు. ఈ టైంలో లోకమంతా అల్లాడి వస్తూ ఉంటే డబ్బులు సంపాదించే మీకు ఈ బీమారి దొరికిందా, ఈ సమయం దొరికిందా? ఇది చాలా దుర్మార్గం. మంత్రి గారు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. వారు చెప్పినట్టు డెఫినెట్గా 100% మంచి అమూల్యమైన సలహా అది. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో టాస్క్ ఫోర్స్ వేసి వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకుంటాం. తప్పకుండా దాని ఫలితాలు కూడా ఐ రిక్వెస్ట్ ద హెల్త్ మినిస్టర్ వారానికి ఒకసారి వాళ్ళకి పంపేయండి. 2 పార్టీలు కూడా పంపేయండి, బీజేపీ పార్టీ కూడా పంపేయండి, 3 పార్టీలకు పంపేయండి. మనకి ఎట్లా తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళకు కూడా వీక్లీ వన్స్ మన బాధ్యతగా పంపించండి. ఏం జరుగుతుంది, ఏం కథ, కనీసం కొంత భయం అని ఉంటుంది. అన్ని పక్షాలు వాచ్ చేస్తే అందరు కలిసి అవసరం ఒకటి చర్య తీసుకుంటే భయం కూడా ఉంటుంది. కాబట్టి టాస్క్ ఫోర్స్ వేస్తాం. టాస్క్ ఫోర్స్ యొక్క అబ్జర్వేషన్స్ వాళ్ళు తీసుకున్న చర్యలను కూడా ఆరోగ్య మంత్రి గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, బట్టి విక్రమార్క గారికి, రాజా సింగ్ గారికి 3 పార్టీలకు కూడా వీక్లీ వన్స్ పంపిస్తాం అధ్యక్ష. అఫిషియల్ లెటర్తో పంపిస్తారు, అందులో ఇబ్బంది లేదు. ఇది వారు చెప్పినటువంటిది విక్రమార్క గారు ఇంకోటి కూడా మంచిది. కరోనా విషయంలో నష్టపోయిన వాళ్ళకు కొంత ఏదైనా మనం లిఫ్ట్ ఇస్తే మంచిదని వారు అన్నారు. అది చాలా మంచిది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాళ్ళు వేసి కొద్దిగా ఉన్నా. ఇక మరి కేంద్రం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు, ఇంకేదో ప్యాకేజ్ అన్నారు. అది 110,000 ఆకాశపడేట్టున్నది అధ్యక్ష. చూసి కర్రిపోతున్నాయి. దాన్ని ఏమైనా వస్తుందేమో కనుక ఇద్దాము. నిన్న కూడా బహుశా మున్సిపల్ మినిస్టర్ వీళ్ళంతా ఏదో రివ్యూ చేసేట్టున్నారు అధ్యక్ష. ముద్రా రుణాలు అదేందో ఏమైనా దొరుకుతుందా అని చెప్పి గొప్ప సంతృప్తికరంగా ఏం జరుగుతున్నట్టు కనపడతలేదు నాకు. ఇక నేను విసిగిపోయి నేను దాన్ని వదిలేసిన. కానీ మళ్ళీ ఒకసారి బట్టి గారు చెప్పారు కాబట్టి తప్పకుండా దాన్ని రివ్యూ చేస్తాం. అని ఏమైనా ఉందా లేదా పస చూద్దామి. నేను అక్బరుద్దీన్ ఓవైసీ గారిని కోరినట్టే మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. దయచేసి మీరు కూడా ఒక ఉత్తరం పంపించండి. ఏం చేస్తే బాగుంటుందని ఒక ఐడియాకి వస్తే ఆ మ్యాటర్ నేను ఎగ్జామిన్ చేయించి ఎంతో కొంత మనం ఉన్నంతలో కనీసం కొంతలో కొంతైనా తప్పకుండా సాయం చేయడానికి మనం మంచి హృదయంతో ప్రయత్నం చేద్దాం. అది కూడా నేను ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. ఏం జరిగింది దాని మీద అనేది మీ దృష్టిలో ఏ స్థాయి వాళ్ళున్నారు, ఎవరున్నారు, వాళ్ళు పూర్తిగా కోలుకోలేకుండా ఉన్నారా, ఉంటే కనుక వాళ్ళకి మనం చేయగలిగేదాన్ని మానవతా దృక్పథంతో ఆలోచిస్తాం. డెఫినెట్లీ 2 కూడా మంచి సూచనలు సార్.
టాస్క్ ఫోర్స్ ఇమీడియట్లీ ఐ థింక్ by today evening we will appoint senior IAS officer toni, and every 7th day for all the parties honorable health minister will send a letter what is happening, what action is taken. మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మీరందరూ కూడా సమాజం పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళే, లేదని మేము అంటలేం. కానీ మీరు ఇప్పుడు మాట్లాడిన పద్ధతి బాగుంది, ఇట్లా మాట్లాడితే బాగానే ఉంటుంది, మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ బయట సార్ మొత్తం ఇక కుప్ప ఊలిపోయింది, కాలిపోయింది, కథ అయిపోయింది అనేటప్పటికీ ఆ మంత్రి నర్వస్ అవుతాడు, సిబ్బంది నర్వస్ అవుతారు. ఈ టైంలో ఏంటంటే మనం ఒకరికొకరు ధైర్యం చెప్పి, సమాజానికి కూడా ధైర్యం చెప్పి ముందుకు తీసుకొని పోయే టైం ఇది. ఇది ఒక రాష్ట్రానికి రాలే, ఒక దేశానికి రాలే, ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీ ఇస్ ద సఫరర్. ప్రత్యేకంగా తెలంగాణకి వచ్చి తెలంగాణ లోపంతో వస్తే యు ఆర్ రైట్, కానీ కాదు. అండ్ డెఫినెట్లీ తెలంగాణ ఈజ్ ఆన్ ద బెటర్ ఫూటింగ్ 100%. I once again reiterate, తెలంగాణ స్టేట్ ఈజ్ ఆన్ ద బెటర్ ఫూటింగ్ ఇన్ కంట్రోలింగ్ దిస్ పాండమిక్. మనం వెనకకి లేం, అంచేత మనకు మనం న్యూనత పరచుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరిద్దరు కూడా, రెండు పార్టీల వాళ్ళు కూడా హెల్త్ మినిస్టర్ గారిని అప్రిషియేట్ చేసినారు, రాజాసింగ్ కూడా అప్రిషియేట్ చేసినాడు. దానికి కూడా నేను ధన్యవాదాలు తెలుస్తా అధ్యక్ష. 3 దాటిపోతుంది, మరి షుగర్లు పెరిగితే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి తవరు విముక్తి కలిగించాలని కోరుతున్నాం అధ్యక్ష. Short discussion. जहां पे मस्जिद थी उसको गिराने का या कुछ डैमेज करने का किसी का मंशा नहीं था. मैं साफ बता रहा हूं, वहां एक टेंपल भी था. इन चीजों को गिराना हमारा मंशा नहीं. मैं सबसे बड़ा भक्त हूं, भगवान को मानता हूं, ये दुनिया जानता है. एक भगवान को मानने वाला दूसरा भी मजहब का भगवान को मानता है, ये भी दुनिया जानता है. तो इसलिए जहां मस्जिद थे दोनों मस्जिद फिर वहीं बराबर बनेंगे, ये मैं आश्वासन देता हूं. वही नहीं, कुछ ज्यादा जमीन भी दे रहे हैं. दोनों मसाजिद के बीच में जो खाली जगह है वो भी वहां के इमाम साहब के लिए अलॉट करता हूं मैं, और उसको वक्फ बोर्ड के हैंड ओवर कर देता हूं. और जल्द से जल्द वो मस्जिद फिर बनेंगे, इंशाल्लाह से फर्स्ट क्लास बनेंगे. बाज़ाब्ता मैं आपको ये देता हूं. और मंदिर भी बनेंगे. इस बीच में हमारे क्रिश्चियन भाई भी आए,